సో మీ పేరు చెప్పండి. నా పేరు వంశీకృష్ణ. ఓకే. నేను ఎల్బీనగర్ నుంచి వచ్చాను. ఓకే. సార్తో నేను జ్ఞానం గురించి, నాకు పొందిన జ్ఞానం గురించి డిస్కస్ చేయడానికి వచ్చాను. ఆ జ్ఞానం నేను పొందింది నిజమైనదా, అది అవసరానికి వస్తుందా రాదా ఆ జ్ఞానం అనేది చర్చించడానికి వచ్చాను. అయితే నేను అంటే ముందుకు వెళ్ళే కంటే ముందు ఒక 2-3 విషయాలు చెప్తా, అది అంగీకరిస్తావా లేదా అని నాకు తెలియదు. సో ఏదైతే అనుభవంగా మారిందో దాని అర్థం ఏంటంటే అసలు సంశయమే ఉన్న స్థితి ఏర్పడుతుంది అన్నట్టు. మళ్ళీ క్రాస్ చెక్ చేసుకునే పని ఉండదు. ఇంకా ఎగ్జాంపుల్ అంతే సార్, ఇప్పుడు నాకు బుక్ దొరికింది, నాకు అంతే నాలెడ్జ్ దొరికింది, దాని ఎక్స్పీరియన్స్ దొరకలేదు. నేను అంటున్నది ఇప్పుడు ఇంతకుముందు ఒక మాట అన్నావు, చిదానంద రూపం నేను అని తెలుసుకున్నాను అని అనిపిస్తుంది. అది వ్యాలిడేట్ అనిపించడం ఏదైనా అనిపించచ్చు. ఇప్పుడు నేను అమెరికన్ ప్రెసిడెంట్ నేనే అనిపించచ్చు. అట్లా అనిపించడానికి ఇంకా దానికి ఒక ఎండ్ లేదు. ఇంకా ఏదైనా అనిపించచ్చు. దేర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. నేను దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మీరు అర్జునుడే ఉన్నాడు, బాణాలు వేసాడు, తనే వీరుడు అనుకున్నాడు, తర్వాత చూస్తే తనకు మించిన వీరుడు ఇంకొకడు ఉన్నాడు. అలాగా నేను అర్జున్ అనే అనుకుంటున్నాను, కానీ నేను యాక్చువల్గా ఏకలవ్యుడు ఉన్నాడని నాకు తెలీదు. ఇప్పుడు ఒక మాట చెప్తా, ఆ గురువుని సంబంధిస్తే ఏ ఎగ్జాంపుల్స్ లేకుండా జస్ట్ నీ అనుభవాన్ని మాటలు పెట్టట్టు. వాట్ ఈస్ ఇట్? నేను చదువుతాను, నేను రాసుకుని నేను అనుభవాలు మన సొసైటీ గురించి అందరి గురించి మాట్లాడడానికి వచ్చాను. మన గురించి చెప్పు. అనుభవం అంటేనే దీంట్లో నేను ఉన్నాను. అనుభవం అంటేనే స్వయం అని. ఇప్పుడు నేను సృష్టి అనేది కాదు, ఫస్ట్ నువ్వు దీన్ని అంగీకరిస్తున్నావా లేదా? అనుభవం అంటేనే స్వయం అని. స్వయం అనేది యూనివర్స్ అంటున్నా నేను. అది హైపోథెసిస్. అది అంటే నువ్వు అట్లా అనుకుంటున్నావు. లేదు, రియల్ అన్నాడు కదా, అంతా అటువైపు తర్వాత వెళదాం. ఆదిశంకరాచార్య అంతా అది నేను అంటుంది, ఎవరిని తీసుకురా కాసేపు, తర్వాత తీసుకోవద్దు, అందరికి డోర్ ఓపెన్ చేద్దాం. సరే, ఓకే. అనుభవం అంటేనే నీకు సంబంధించింది అని. సరే, నాకు ఎక్స్పీరియన్స్ చెప్పు, నాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది చెప్తాను. నేను అన్నదానికి అంగీకరిస్తున్నావు లేదా అది చెప్పు. అంటే నేను ఏం అంగీకరించాను? అనుభవం అనే దాని యొక్క అర్థం ఎక్స్పీరియన్స్, అది ఇంగ్లీష్లో అనుభవం. దాని యొక్క మూలార్థం ఏమిటంటే పూర్తి నీకు సంబంధించింది ఏదైతే ఉంటుందో తద్వారా ఇది అనుభవం కాదు, వ్యాఖ్య అంటారు. అందుకని వెనెవర్ యూ డిస్కస్ స్పిరిచువల్ కాంటెక్స్ట్, ఏ పదం పడితే ఆ పదం పడ్డానికి నా ఎక్స్పీరియన్స్ గురించే చెప్పాలి అంతే. ఇప్పుడు అనుకోవడానికి నేను చాలా చెప్తా, ఇండియన్ ఎకానమీ ఇట్లుంటే బాగుంటుంది, భారతదేశంలో ప్రజలు ఒకరికొకరు గౌరవించుకుంటే బాగుంటుంది, ఇవన్నీ భావనలు. సో ఇందులో ఉన్నవి భావనలు. కరెక్ట్. మీరు అవేకనింగ్ అయినా కంటే ముందు చెప్పమంటారు, మీరు అవేకనింగ్ అయిన తర్వాత అన్ని. ఇది భావనకు సంబంధం లేదు, అది అర్థమైంది. ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను కామన్ మ్యాన్, జాబ్ చేస్తాను, ఇంతకుముందు సాఫ్ట్వేర్ చేస్తూ వచ్చాను, ఒక 10 years చేశాను. దానికి నేను స్టార్టింగ్ నుంచి ఏదో, ఇప్పుడు అందరు ఎలా చేస్తారు, ఏదో ఒక ఆశతో చేస్తారు, ఏదో సాధించాలి, ఇది చేస్తే ఇది వస్తుంది నాకు అనే దాంట్లో నేను మామూలుగా ఫ్లో విత్ ద ఫ్లో అనేది అన్నట్టు నేను చేసుకుంటూ పోయాను. తర్వాత పెళ్ళి అయింది నాకు 2015లో. అప్పటికి నేను చాలామంది కలిసి, అంటే మాది కూర్వ క్యాస్ట్. ఏదైనా క్వశ్చన్ చెప్తున్నప్పుడు లేదా దానికి ఎవరన్నా అడిగినప్పుడు నువ్వు ఇది దైవ నిర్ణయం లేకపోతే సృష్టి అట్లా పంపించింది అన్నావు అనిపించింది. నేను చెప్పేది అట్లా అనిపించడానికి కారణం అంతవరకు ఉన్న పూర్వ సమాచారమే. అది తెలియదు ఎవరికి. వాడు జస్ట్ అడిగాడేమో, బొచ్చడు మంది వస్తారు, ఏదో చేస్తారు. దానికి మనం అంత గొప్ప విషయాన్ని ఎందుకు జోడిస్తున్నాం అనేది పాయింట్. కానీ మీకు అలాంటివే రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయి. అమెరికా పోచుందాం, అట్లా జరగదు ఎప్పుడు. నువ్వు నీకున్న పరిధిలో ఏదో జరుగుతుంది. నేను అదే రాశాను సార్ ఇక్కడ. అది అర్థమైంది. ఇప్పుడు నీ ఎంక్వైరీ ఏమిటి అసలు, అది చెప్తున్నా. ఇప్పుడు మనము ధర్మం ప్రకారం నడవాలి. ధర్మం అంటే ఏంటి? కాన్షియస్గా చేయాలి. కాన్షియస్ అంటే ఏంటి? మీ ఎరుకతో, ప్రతిదీ ఎరుకతో చేయాలి. నువ్వు పదాలు వాడుతున్నావు, వాటి నిర్వచనాలు ఏమిటి? ఎరుక అంటే మీరు కాన్షియస్గా. ఇప్పుడు ఈ మొబైల్ ఒక్క నిమిషం, నువ్వు అట్లా పోవడానికి వీల్లేదు. దిస్ ఈజ్ నాట్ ద వే టు డిస్కస్. ఇదే ప్రాబ్లం. ఎరుక వేరే, కాన్షియస్నెస్ వేరే. ఒకవేళ 2 ఒకటే అయితే 2 పదాలు అక్కర్లే భాషలో. ఎరుక తెలుగులో కదా, కాన్షియస్నెస్ కాదు. కాన్షియస్నెస్ అంటే చైతన్యము, ఎరుక అంటే అవేర్నెస్. 2 వేరే పదాలు. సరే, మరి మీరు కలిపి కొట్టారనుకోండి, అంటే అంటే మనం ఇది ఏమంటారు, లిమిటెడ్ పూర్తి జనరిక్ డిస్కషన్ మీరు చేయాలనుకుంటున్నది. అది అల్టిమేట్ కాదు. అది
మరి ఏ ఇప్పుడు విధంగా చెప్పాలంటారు? నేను ఎరుక అనే పదం వాడుతున్నారు కదా, అది నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావట్లేదు, జ్ఞానం లేదు. భగవాన్ ఎంక్వైరీ అంటే ఇదే బాబు. ఒక పదం వాడినప్పుడు అసలు ఆ పదం ఏమిటో తెలుసుకో. ఊరికే వాడుతూ పోయినంత మాత్రాన దాని అర్థం మనకు తెలుసని కాదు. మేబీ నాకు ఆ లాంగ్వేజ్ లో ఆ వర్డ్ కరెక్ట్ నచ్చింది పదం అంతే, స్పిరిచువల్ వర్డ్స్ నచ్చినాయి అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఒక 2 నిమిషాలు ఎరుక అనే పదాన్ని నిర్వచించు, ఏమిటది? ఇప్పుడు మీరు ఇలా తిరిగి ఈ చెయ్యి ఇక్కడ తీసుకుంటారు, మాట్లాడుతున్నారు ఒక పర్సన్తో, కానీ ఈ చెయ్యి ఇలా అంటుంది. మీరు ఇలా అంటునే దాన్ని కూడా మీరు ఎరుకతో చేస్తున్నారా లేదా అనేది నేను చెప్తున్నాను. మాట్లాడుతున్నప్పుడు నేను అడుగుతున్నది టమాటా అంటే ఏంది అని. నువ్వు టమాటాతో ఏం చేయొచ్చు చెప్తున్నావు. ఎరుక అంటే ఏమిటి? హౌ టు డిఫైన్ అవేర్నెస్. నువ్వు అవేర్ గా ఉంటే ఇది చేయొచ్చు అని చెప్తున్నావు. 5 సెన్సెస్ ఉన్నాయి కదా సార్. వేరే చోటుకి వెళ్ళకు. ఎగ్జాంపుల్ ఓకే, ఎగ్జాంపుల్ డిఫినేషన్ కి ఎగ్జాంపుల్ ఉండదు, డెఫినేషన్ కి ఎగ్జాంపుల్ సపోర్ట్ ఉండదు. మీరు డెఫినేషన్ అడుగుతున్నారు, ఆ డెఫినేషన్స్ నేను బుక్ ఇస్తాను కాదు, నీవు అనుభవిస్తే తెలుస్తుంది. ఎక్స్పీరియన్స్ చెప్పగలను నేను. డెఫినేషన్ సరే చెప్పు. సెన్సెస్ ఉంటాయి కదా సార్, మీరు చూస్తారు ఏదైనా నార్మల్గా చూస్తే వేరే పనులు కూడా చేయొచ్చు, వేరే సెన్సెస్తో టేస్ట్ చేయొచ్చు, స్మెల్ చేయొచ్చు. కానీ మీరు కంటితోనే తీక్షణంగా కాన్షియస్గా చూస్తే మీరు చెవులతో ఎక్కువ కాన్షియస్ మిస్ అవుతారు ఇక్కడ. తర్వాత నోటితో ఏం తింటున్నారో, ఇప్పుడు టీవీ చూస్తూ తినొద్దు అంటారు, కాన్షియస్నెస్ టీవీలోకి వెళ్ళిపోతుంది కాబట్టి మీరు తినేది అంత కాన్షియస్గా ఎరుకతో చేయరు కాబట్టి, ఎరుక అన్నందుకు కాన్షియస్తో చేయరు కాబట్టి ఇవన్నీ కూడా కాన్షియస్ ఉండాలి. మీరు సెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కాన్షియస్ ఉంటే మల్టిపుల్ టైమ్స్ మీకు జ్ఞానం పెరుగుతుంది. మీరు లోకంతో ఏవి చెప్తున్నారు అవి కూడా మీరు గ్రహించగలరు అనేది నా కాన్సెప్ట్. ఇది ఎవరికి చెప్తున్నావు? నీ గురించి చెప్పు. నీకేమర్థం చెప్పు. నువ్వు మీరు లేకపోతే గ్రహించగలరు, మీకు అట్లుంటుంది, అట్లా వేరే వాళ్ళని వదిలేయి. నేను ఎక్స్పీరియన్స్ చేసాను. నేను చిన్న ప్రశ్న అడుగుతా, తిన్నావా? తిన్నా. అట్లుంటుంది జవాబు. ఇప్పుడు మీరు అనాలిసిస్ వద్దు, అనాలిసిస్ చేద్దు, మనకేం పని లేదు, నాకే అభ్యంతరం కూడా లేదు, గంటలు మాట్లాడుకో. కానీ డిస్కషన్ ఎప్పుడు నాలెడ్జ్ అంటే జస్ట్ ఊరికే మాట్లాడుకుని ఆ సమాచారాన్ని మనసులో నింపుకోవడం కాదు. ఏది నువ్వు ఆచరించగలుగుతున్నావు, ఏది తెలుసుకుని ఆచరిస్తే నీ నుంచి సంశయం వెళ్ళిపోయిందో దానికి నాలెడ్జ్ అని పేరు. అంతే తప్ప క్వశ్చన్స్ ఏదైతే వెళ్ళిపోయాయో దానివల్ల అది చెప్పండి అంటారు. ఇప్పుడు అదేనా నాలెడ్జ్ని డిఫైన్ చేస్తున్నా నేను. ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో లేదా ఈ 2 సంవత్సరాల్లో ఎలా నడవాలని ఎవరిని అడిగినావా? దట్ ఈస్ నాలెడ్జ్. అంటే ఎలా నడవాలో తెలిసింది కనుక సంశయం వెళ్ళిపోయింది. అట్లా నీకు రూఢిగా తెలియాలి. ఒక పదం వాడినప్పుడు ఆ పదం ఏమిటి, దాని యొక్క వ్యాప్తి ఏమిటి. ఊరికే భాష కోసం మనం పదాలు వాడొద్దు, అది మనం అనుభవిస్తూ అక్కడి నుంచి ఆ పదాన్ని వాడినప్పుడు దానికి ఒక అర్థం ఏర్పడుతుంది. నాకు అదే సార్, ఇప్పుడు లాంగ్వేజ్, ఇప్పుడు నేను ఎక్స్ప్రెస్ చేసే లాంగ్వేజ్ కరెక్ట్ కాదేమో కానీ నేను భావం ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. నా భావన అర్థమైతే మీకు అర్థమవుతుంది. లాంగ్వేజ్ మేబీ నేను ట్రై చేస్తున్నా అర్థం చేసుకోవడానికి. నేను లాంగ్వేజ్ మేబీ నేను అంత ప్రొఫిషియంట్ కాకపోవచ్చు. నాకు భాషలో కూడా అంటే రకరకాల విషయాలు చొప్పించకుండా ఒక్క విషయంలోనే ఉండి దాన్ని పూర్తి చేయి. ఫినిష్ దట్ పర్టికులర్ టాపిక్. తద్వారా లూజ్ ఎండ్స్ ఉండవు. ఇతను ఎరుక అంటే ఇది అనుకుంటున్నాడని నాకు తెలిస్తే నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఏ పని చేసినా కూడా మనం ఎండ్ రిజల్ట్ గురించి చేస్తున్నాం. ఇప్పుడు కాన్షియస్ గా చూస్తున్నావు, ఇంట్రెస్ట్ గా చూడడం అంటే, ఆసక్తిగా చూడడం అంటే. కాన్షియస్ అంటే మీకు ఆసక్తిగా. ఇప్పుడు కాన్షియస్ అనేది నేను ఇట్లా టీవీ చూస్తున్నా, ఆసక్తిగా చూస్తున్నా, కాన్షియస్ ఇంట్రెస్ట్ చూస్తున్నారు. మరి ఇప్పుడు కాన్షియస్ అంటే కాన్షియస్ గా చూడడం అంటే మీరు బ్రెయిన్ తో చూస్తారు, బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. మహానుభావ, అట్లా నువ్వు ఏది పడితే చెప్పకు బాబు. అదే సార్, నాకు భావము అనేది భావన మీకు రావట్లేదు. లాంగ్వేజ్ ప్రాబ్లం. ఏదేదో పదం చెప్తే అది కన్వే అవ్వదు, అది అవ్వదు, అది ఇంపాసిబుల్ టు కాన్వర్సేషన్. అదే మనం సార్ ఇప్పుడు ఇవన్నీ వీడియోస్ ఇవన్నీ చూస్తాం కదా మనం, నాకు అదే లాంగ్వేజ్ వస్తుంది. కానీ లాంగ్వేజ్ భావన నాకు అర్థమైంది వాళ్ళు చెప్పేది వీడియోస్ లో. ఇవన్నా జీవించిన భాషను వదిలే జీవిస్తే మళ్ళీ మీకు అర్థం నాకెందుకు అర్థం, నాకెందుకు చెప్తున్నావు? అసలు అర్థమైతే అందరికి అవసరం లేదు. నాకు అర్థమైంది, నేను చెప్తున్నా. నేను చెప్పినా చెప్పకపోయినా అట్లనే జీవిస్తున్నా.
ఒకవేళ యూట్యూబే లేదు, నా మాట పడిపోయింది అనుకో, నేను నన్ను బాధపడుతున్నా ఏంది? అట్లా కాదు సార్, ఇప్పుడు మనం ఒక సొసైటీలో ఉన్నాం కాబట్టి నేను లేని సొసైటీలో నేను ఎవరిని మోస్తలేను. అబ్సల్యూట్లీ నో, నేను ఒక్కడనే ఉన్నా. ఇప్పుడు మీరు ఈ క్షణం జస్ట్ నీతో మాట్లాడుతున్నా కానీ నేనేం క్యారీ చేయను. నీతో మాట్లాడింది ఒక్క మొక్క కూడా. నేను ఏంటి ఎక్స్పీరియన్స్ అయినా అంటే, నేను ఇప్పుడు Experience బాడీలో ఒక కాన్షియస్, ఇది ఇప్పుడు సెన్సెస్ ఉన్నాయి కదా, 5 సెన్సెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు కన్ను ఉంది కదా మనకి. మనం అవేర్నెస్ కాన్షియస్గా చూస్తూ ఉంటే మనము ఈ రూపం అనేది ఒక కాన్షియస్, యూనివర్స్కి ఒక కాన్షియస్ లాగా. మనకి కన్ను ఎట్లనో మనం యూనివర్స్కి అట్లా. ఇదంతా హైపోథీసిస్ బాబు. అరే మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేసి చెప్పక, ఇంకా ఎక్స్పీరియన్స్ చేయి, ఏముంది అందులో? ఓకే, ఆల్ రైట్. కానీ ఇప్పుడు ఎందుకు చెప్తారు ఇవంతే అని అన్నారు. ఇట్లా ఉండదు ఎప్పుడు ప్రవచనం కానీ, లేకపోతే ఆథెంటిక్ ఎక్స్పీరియన్స్ ఇట్లా చెప్పబడదు. అది ఒక వ్యక్తి యొక్క అనుభవాన్ని ఊరికే అట్లా ఒక భాషలో ఫైనల్గా చెప్తారు అంతే. ఇప్పుడు నేను సచ్చిదానంద స్వరూపం అని ఒక జ్ఞానం మాత్రంగా తనకు అట్లా ఒక అనుభూతి కలిగింది. అంతా నేనే అని ఒక అనుభూతి కలిగి కొందరు చెప్పారు. చెట్లు, పుట్టలు, పక్షులు అన్నిట్లో నన్ను నేను చూసుకున్నా అని చెప్పిన వాళ్ళు ఉన్నారు రకరకాలుగా. నేను చెప్పేది ఫైన్, ఓకే. నేను అది మళ్ళీ వేరే వాళ్ళకి చెప్పడం ఎందుకు? ఇప్పుడు నువ్వు అందరికి చెప్తున్నావు నువ్వు మగవాడివని, అయిపోయింది. తెలిసింది ఎందుకు చెప్తావు? ఇప్పుడు నేను చెప్పింది తెలుసా సార్ మీకు? మీరు ఎక్స్పీరియన్స్ అవ్వట్లే కదా. ఎవరు? మీరు. నా సంగతి వదిలేయి, నేను నా గురించి ఏమి చెప్పట్లేదు నీకు. ఇప్పుడు మీరు వేరే, నేను వేరే కాదు సార్. అది నీకు భావన ఉంది, ఓకే. ఇప్పుడు ఈ కన్ను నడుస్తుంది, ఈ కన్ను నడుస్తుంది, ఒకటే. అవన్నీ ఒక శరీరంలో భాగము, మనమంతా విశ్వంలో భాగము. ముందుకెళ్ళు, ఓకే. నడిస్తే ఇప్పుడు అలాంటప్పుడు ఎవరికి చెప్తున్నారు? అందరు కలిసి నడవాలి కదా సార్. నడుస్తూనే ఉన్నారు అందరు కలిసి. లేదు సార్, లేదంటే మరి అందరూ ఒక నీలో భాగం ఉన్నప్పుడు ఎట్టుందో అంగీకరించాలి. ఇప్పుడు నేను అనేది నేను కాన్షియస్ గా చెవులు ఎక్కడ పెడతానో అక్కడ వీనే దగ్గరనే పెడతా. కన్ను ఎక్కడ చూడాలో అక్కడనే చూస్తా. స్మెల్ ఏది స్మెల్ చేయాలి అవన్నీ ఎరుకతో చేస్తా. ఈ మధ్య నేర్చుకున్న అంశం ఏదైనా ఉంది నీ లైఫ్ ఇదే సార్. ఇది నేర్చుకోవడం కాదు, దీని సేకరణ అంటారు, సమాచారం. రియలైజేషన్ అయినా నేను. రియలైజేషన్ అంటే నేను ఇంతవరకు ఏదైతే చేసుకుంటూ వచ్చానో వెనకాల చూస్తే అవి ఎందుకు చేశానో వాటికి మీనింగ్స్ వచ్చాయి, నాకు మీనింగ్స్ తెలిసాయి. ఓకే, అది రియలైజేషన్. అది కరెక్టే సార్. ఒక తాగుబోతు కూడా అంటే ఇప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఇప్పుడు ఇదే మీ నిర్వచనం? అది అంటే ఇప్పుడు మీరు చెప్పింది ఫైనల్ డెఫినేషనా? అంతే. అది ఫైనల్ డెఫినేషన్ అయినప్పుడు ఇంకా వదిలేయండి దాన్ని. ఇంకా అది మీకు అర్థమైపోయింది, ఇంకా దాన్ని చర్చించే అనవసరం. మరి అది ఏది నీకు సంపూర్ణ అనుభవం చర్చించి వృధా. ఇప్పుడు ఏదైతే మాట్లాడానో అది ఏమైనా రీజనబుల్ గా అబ్స్ట్రాక్ట్ ఉంది, అది కొహెరెన్స్ లేదు అందులో. ఒకదానికొకటి ఏ సంబంధము లేదు. సంబంధం కోసం ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేస్తున్నావు. ఇప్పుడు నేను ఆ విశ్వము ఒకటే, ఒక చెప్తే నేను నడుస్తున్నాను, అది నీ భావననే. యూ కెనాట్ ప్రూవ్ ఇట్. ప్రూవ్ చేయాలంటే ఎలా సార్? చేయలేవు. ఎట్లా చేస్తావు? ఇప్పుడు విశ్వం చెప్తే నడుస్తుంది, అట్లనే నువ్వు విశ్వం ఏం చెప్తే చెయ్యి. ఇప్పుడు నువ్వు ఎవరినైనా తిట్టినా కూడా విశ్వం చెప్తేనే చేస్తున్నట్టు, అంతా విశ్వమే చేస్తున్నాడు అనుకో, అయిపోయింది. ఇంకేమి అట్లా విశ్వమే నిన్ను హాస్పిటల్ కూడా పంపించింది. అట్లెందుకు అనుకో, నీకు నచ్చిన పనులు విశ్వం చేసినట్టు నీకు విశ్వం చేస్తే అంత విశ్వమే చేసింది. నీ బాత్రూమ్ పంపించడం కూడా విశ్వమే. అట్లా అనుకో, అది కంప్లీట్ అండర్స్టాండింగ్. సో నీకు నచ్చింది నచ్చదా అప్పుడు ఉండదు ఇంకా. అవును, అదే మనం ఇప్పుడు ఏవైతే మనము ట్రై చేస్తున్నాం కాబట్టి వస్తువులు కానీ ఏదైనా కానీ వస్తున్నాయని అని అనుకుంటున్నాం, కానీ అది యాక్చువల్గా మనం ధర్మం ప్రకారంగా వెళ్తే మనకి ఏ రావాలో అవే వస్తాయి, వేరే రావు అన్నట్టు. నువ్వు నేను అని చెప్పు. నేను అదే అంటే నీ డిస్కషన్ రెల్మ్లో నేను లేను. అదే నాకేం కావాలో అంటే ఇప్పుడు నువ్వు చెప్పే సబ్జెక్ట్ మ్యాటర్ నేను ఊరికి వింటుందంతే, నేను దాంతో జోడించుకోవడం లేదు. అసలు ఏం కావాలి నీకు? సూటిగా చెప్పు, అసలు వాట్ డూ యూ వాంట్? నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అంతే. ఇప్పుడు నాకు వద్దు. అదే మీరు విన్నారు కాబట్టి వద్దని చెప్తున్నారు. అసలు ఎక్స్పీరియన్స్ని డిఫైన్ చేయి ఫస్ట్. దేన్ని ఇప్పుడు ఆ ఇస్త్రీ పెట్ట తీసి నీ తొడకొత్తుతా, అది కూడా ఎక్స్పీరియన్సే. ఆధ్యాత్మిక ఎక్స్పీరియన్స్ అంటే దేన్ని మనం అనుభవం అంటాం? అసలు ఫస్ట్ దాన్ని నిర్వచించు. ఇప్పుడు డైమండ్ అనేది ఒకటి ఉందా?
అన్ని మెరిసే రంగురాలు డైమండ్స్ కావు, ఏదన్నా తెలుసా? తెలుసు. అట్లా అన్ని అనుభవాలు కాదు. అది మరి నువ్వు నీకు నచ్చింది అనుభవం అయిపోదు. భావనలు ఉన్నాయి నీకు మంచివి కాదనను, మంచి వ్యక్తివి నువ్వు, మంచి అభిలషిస్తున్నావు, ఆశిస్తున్నావు, తప్పులేదు. అనుభవం అనగానే అంత పక్కకు జరుగుతుంది. నువ్వే ఇప్పుడు ఆకలి ఉంది, పూర్తి స్వయానికి సంబంధించింది. అనుభవం అన్న చోట స్వయమే ఉంటుంది, ఇంకా వేరేది ఉండదు. అట్లా నువ్వు అనుభవాన్ని నువ్వు ఎక్కడ స్వయాన్ని నిర్వచిస్తున్నావు, ఏమేమో తీసుకొస్తున్నావు లెక్కలోకి. స్వయం అంటే మరి అదే చేశాడు, అదే నిర్వచించు. అక్కడనే నీకు అన్వేషణ అవసరమవుతుంది. ఎప్పుడైతే నీ అనుభవం స్థిరపడుతుందో, దాన్ని నువ్వు ఆచరిస్తావో, ఆచరణలో నుంచి భాష పుడుతుంది. పుస్తకాలు చదివితే రాదు అది. పుస్తకాలు పాడ్కాస్ట్ విన్నా ఎట్లో అట్లా ఇన్ఫర్మేషన్ పోయి అది మనం వెళ్ళవేస్తున్నాం. అట్లా అది ఓకే, చాలా మంది చేస్తున్నారు. అట్లా కాదు. ఇప్పుడు ఒక రమణ మహర్షి చెప్తే ఎందుకు వింటున్నారు? అతను అనుభవించి అతనే ప్రమాణమే అక్కడ కూర్చున్నాడు. దానికి భాష అక్కర్లేదు. ఇప్పుడు ప్రశాంతంగా ఉండు అని నువ్వు గంటల సేపు చెప్పక్కర్లే. ఒకడు ఊరికే ఒక రోజంతా హాయిగా ఉన్నట్లు చూస్తే అర్థమైపోయింది. అతనే అనుభవమై నిలబడ్డాడు అక్కడ. ఇప్పుడు నువ్వు సచ్చిదానందం అన్నప్పుడు అది నీలో కనబడాలి. అది నేను ఆర్టిస్ట్ కదా, ఆర్టిస్ట్ అంటే కనబడాలి. అది అదే నాకు ఎక్స్పీరియన్సెస్ లేవు వాటి గురించి. మరే మళ్ళీ నా అనుభవం చెప్పడానికి వచ్చిన అంటే ఇప్పుడే మీ ఇప్పుడైతే ఏదైతే అన్నానో నేను చిదానంద రూపం అని చెప్పేసి నాకు అనిపించింది, కానీ వాటి గురించి ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. అది ఎక్కడో పుస్తకంలో చదివితేనే ఆ పదం ఉందని కూడా తెలిసింది. అప్పుడు చిదానంద రూపం కాకుండా చింతకాయ రూపం అంటే నేను చింతకాయ రూపం అని అంటుంటే నువ్వు. నేను ఎందుకంటే ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్పీరియన్సెస్ అన్ని చేశానో తర్వాత వచ్చి ఏదో ఒక బుక్ చూస్తే అరే ఇవి నాకు సంబంధించిన చెప్తున్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్ నాట్ ఎక్స్పీరియన్సెస్. రియలైజ్ అవుతున్నా. ఒక్కటి గుర్తుపెట్టుకో, మామూలుగా జనరల్గా గాసిప్ డిస్కషన్ వేరే, ఒక ఆధ్యాత్మిక పరమైన డిస్కషన్ చేసినప్పుడు నువ్వు వాడే ప్రతి పదానికి ఒక బరువు ఉంటుంది. ఆ పదం ఎక్కడ వాడాలో అక్కడ వాడితేనే దానికి ఒక అర్థం ఉంటుంది. ఎదుటి వ్యక్తి కన్వే అయితే, లేకపోతే ఏం అర్థం కాదు. నువ్వు చెప్పేది నాకు చెప్పేది, నువ్వు చెప్పేది ఎవరికి అర్థమైతే లేదు. ఎందుకంటే కొహరెన్స్ లేదు అందులో. ఇప్పుడు నేను ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నాను, ఇంకా లెవెల్కి వెళ్ళలేదు. ఒకవేళ వెళ్తే అప్పుడు నాకు కరెక్ట్. ఇప్పుడు స్టార్టింగ్ లో నాకేం తెలియదు, ఎందుకు వెళ్ళినా అక్కడ వరకు పవన్ కళ్యాణ్కి వెళ్ళినా అవన్నీ స్టార్టింగ్ లో తెలియదు ఒకటేసారి. తర్వాత రియలైజ్ అయినా, ఎందుకంటే నీకు పవన్ కళ్యాణ్ మాత్రమే తెలుసు, లేదా నచ్చాడు అందులో. చైనాలో ఉన్న పొలిటీషియన్ కాడికి పోలేదు. పవన్ కళ్యాణ్కి వెళ్ళడానికి వెళ్ళినా కానీ పవన్ కళ్యాణ్ కాదు మ్యాటర్. అది నువ్వు ఇంప్లై చేసుకున్నావు బాబు. నువ్వు ఏ లాజికల్ కంక్లూజన్ రావచ్చు. మనం ఏది గ్రహిస్తామో అదే మనము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అట్లంటే పవన్ కళ్యాణ్ దగ్గరికి పోకుండా కూడా ఏదో ఒకటి జరుగుతుంటది. పోలేదు కదా సార్, బయలుదేరిన నువ్వే చెప్పినావు కదా. నాతో అలా వచ్చింది కానీ నేను కాన్షియస్ తో చెప్పలేదు అప్పుడు. అంటే నాకు అసలు ఐడియానే లేదు అసలు ఎందుకు చెప్పాను అప్పుడు. ఆ టైంలో పవన్ కళ్యాణ్ పేరు ఎందుకు వచ్చింది నా నోటి నుంచి అవన్నీ ఏదో ఒకటి మైండ్ మస్తు చెప్తుంది, ఏదో వచ్చింది చెప్పాను. నాకు కరెక్ట్ గా పవన్ కళ్యాణ్ వెళ్ళడాన్ని అడిగిన ప్రశ్నకు మాత్రం నువ్వు జవాబు ఒక్క ప్రశ్న చెప్పండి సార్. ఈ 3-4 సంవత్సరాల్లో నువ్వు నేర్చుకున్నది ఏదైనా ఉందా? ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడతలేదు. ఇన్ఫర్మేషన్ చెప్పాను, నీకు తేడా చెప్తా. నేర్చుకోవడంలో ఆచరణ ఉంటుంది, ఇన్ఫర్మేషన్లో ఆచరణ ఉండదు, ఓన్లీ థింకింగ్ ఉంటుంది. ఇన్ని రోజుల నుంచి నేను ఇది మ్యూజిక్ తెలుగు మ్యూజిక్ వేరే ఎగ్జాంపుల్కి వెళ్ళకు, ఇక్కడే ఉండు, సెటిల్ ద మైండ్. మరి అంటే చేంజెస్ అంటే ఎలా అంటారు? ఇప్పుడు నేను చెప్పింది ఒకసారి నాకు చెప్పు చూద్దాం. నువ్వు 100% విన్నవా లేదో నాకు తెలియాలి. మీరు ఏదైనా నేర్చుకోవడం క్లియర్ పదం చెప్తున్నా. నేర్చుకోవడం అంటే ఆచరించడం వల్ల నువ్వు అనుభవిస్తున్నది. తెలుసుకోవడం అంటే సమాచారం వల్ల ఓన్లీ మైండ్లో ఉన్నది. ఓన్లీ మైండ్లోనే ఉంది నాకు. అందుకే అడుగుతున్నా, ఈ 4 నీ ప్రాబ్లం అక్కడ ఉంది. ఎక్స్పీరియన్స్ లేదు, మళ్ళీ ఎక్స్పీరియన్స్ మాట్లాడలేదు. 2 పదాలు క్లియర్గా డిఫైన్ చేస్తున్నా. ఆ పదాలు అసలు వాడనే వద్దు. అది వాడినంత మాత్రాన తెలుసని కాదు. ఇప్పుడు గ్రాఫిక్స్ అంటే నీకు గ్రాఫిక్స్ చేయడం వచ్చని కాదు, ఏదో ఆ పదం బాగుండి వాడుతున్నా. అలా పదాల గాడిలో పడొద్దు.
ఒకవేళ నిజంగా నిర్వచిస్తుంటివి, అవునవును. యు ఆర్ అనేబుల్ టు డిఫైన్. ఊరికే అంటే ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఒక మాట ఎరుక అంటే కాన్షియస్ గా అట్లా ఉండదు. అట్లా ప్రతి పదానికి ఒక క్లియర్ కట్ అర్థం ఉంది, దాంట్లో ఒక అనుభవ సారం ఉంటుంది. అక్కడి నుంచి మాట్లాడితే బాగుంటుంది, ఎవడైనా వింటాడు. అదర్వైజ్ ఎవరికి ఏం అర్థం కాదు, పూర్తి అబ్స్ట్రాక్ట్ ఉంది నువ్వు చెప్పేది. నాకైతే ఎట్లా ఉందంటే ఒక బియ్యం పిడికలు తీసుకొని ఇట్లా వేస్తే ఇట్లా బియ్యం పోతుంది చూడు, అట్లా పోతున్నాయి నీ మాటలు. ఒక్కదాన్ని పట్టుకొని దాన్ని పూర్తి చేయాలి, అసలు దాన్ని కంక్లూడ్ చేయాలంటే దాని యొక్క అన్ని డైమెన్షన్స్ని స్పృశించి ఇది దాని యొక్క తార్కిక ముగింపు, ఇది నేను తెలుసుకున్నది, ఇది నేను నేర్చుకున్నది, ఈ విషయంలో నాకు ఈ సంశయం ఏర్పడ్డది, ఈ విషయంలో నేను ఈ వ్యక్తిని కలుసుకున్నాను, ఈ విషయం గురించి అన్వేషిస్తూ ఈ పుస్తకం చదువుతుండగా నాకు ఈ వాక్యం తగిలింది. అట్లా ఉంటుంది చర్చ. మీరు డాక్యుమెంటరీ అన్నట్టు చెప్తున్నారు. ఇది అన్వేషించే పద్ధతి గురించి చెప్తున్నా. జనరల్గా డాక్యుమెంటరీ కూడా అంతే కదా. నేను వేరే పదాలు వాడతలేను, అన్వేషించే పద్ధతి గురించి చెప్తున్నా. డాక్యుమెంటరీ అంటే అరే డాక్యుమెంట్ చేయడం అంతే. ఇప్పుడు అన్వేషణ అంటే మీరు ఎక్కడికో బయటకు వెళ్ళి చేయాలి అని అంటున్నారు. అట్లేమంటలేదు, లోపల కూడా చేసుకోవచ్చు కదా. అది ఓన్లీ థింకింగ్ అయితే డేంజరస్. అది థింకింగ్ అనేది డేంజరస్ కాబట్టి వాళ్ళు బయటికి మెంటల్ హాస్పిటల్లో అదే చెప్తున్నా. యు ఆర్ థింకింగ్ టూ మచ్. దాన్ని అందుకే మళ్ళీ అడుగుతున్నా, ఈ 3-4 సంవత్సరాలు నేర్చుకున్నది ఏదైనా ఉందా? అదే సార్, మీరు ఏదైతే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అని అంటున్నారో అది బయట నుంచే వస్తుందా, లోపల కూడా ఉంటాయా అని అడుగుతున్నాను. బయట నుంచే వస్తుంది ఇన్ఫర్మేషన్. ఆ వచ్చిన దాన్ని నువ్వు నచ్చినట్టు నువ్వు వాడుకుంటావు లోపల. ఇది ఎట్లుందంటే, నేను పుస్తకం బయట దొరుకుతుంది, ఆ పుస్తకం తెచ్చుకొని ఒక పేపర్ తోటి నేను ఒక ఫ్లవర్ తయారు చేసిన, ఇంకొక పేపర్ తోటి పడవ తయారు చేసిన. కానీ పుస్తకం నువ్వు తయారు చేయలే. అట్లా ఇన్ఫర్మేషన్ అంతా బయట ఉంది, దాన్ని నువ్వు తెచ్చుకొని నీకు నచ్చినట్టు మార్చుకుంటున్నావు. విశ్వం అంటున్నావా లేకపోతే మీరు చెప్పేది నాకు ఎట్లా అర్థమవుతుందంటే, ఇప్పుడు మనం అద్దంలో చూసుకుంటే అద్దంలో మనం ఉన్నాము, అది బయట అని అంటున్నా, బయట ఉన్నామని చెప్తున్నారు. ఎగ్జాంపుల్ పక్కన పెట్టు, నాకు అనిపిస్తుంది. అసలు ఎగ్జాంపుల్స్ సింక్లేవ్ ఎగ్జాంపుల్స్. ఇన్ఫర్మేషన్ ఏది స్పిరిచువల్ అని అంటారు కదా సార్, అది దాని గురించి అంత ఇన్వర్ట్ అయితే మీకు ఆన్సర్స్ వస్తాయి మీకు అని చెప్పేసి అంటారు కదా, అదంతా ఉత్తిదేనా, వేస్టేనా? ఎన్ని ఆన్సర్స్ అన్నా తెలుసుకో, ఆచరించకపోతే ఆచరణ కాదు నేను చెప్పేది. ఆచరణ తెలుసుకోనట్టే. పర్సనల్ థింగ్ కాదు, ఆధ్యాత్మిక అంటేనే ఆచరణ అని. స్మోకింగ్ అంటారు సార్, స్మోకింగ్ చేయకూడదు అంటారు. నువ్వు మళ్ళీ కొత్త ఎగ్జాంపుల్ ఇస్తావు, ఎగ్జాంపుల్స్కి వెళ్ళకు. ఎగ్జాంపుల్ ఇస్తే అది అతకాలి, నువ్వు ఏదో ఒక ఎగ్జాంపుల్ ఇస్తే ఎట్లా అది అతుకుతుంది కదా సార్? చెప్పు చూద్దాం. ఇప్పుడు స్మోకింగ్ చేయకూడదని అందరికి చెప్తాం, కానీ మనం చేస్తాం, తెలియదు. అదే అంటున్నా, ఇప్పుడు ఎన్నో విషయాలు నువ్వు తెలుసుకోవచ్చు. ఇప్పుడు నాకు నాలెడ్జ్ ఉంది కానీ నేను పాటించట్లే. ఇంకా డిస్కషన్ వేస్టింగ్. అది నేను పరువులోకి ఇస్తే కానీ వాళ్ళకి ఎఫిషియెంట్గా యూజ్ అవుతుంది. ఇది ఎంత దారుణమైన విషయం. నువ్వు ఆచరించకుండా వీళ్ళకి చెప్పనే వద్దు, అది మోసం. అది అంటే నువ్వు సైకిల్ నేర్చుకోకుండా సైకిల్ ఎలా తొక్కాలో మొత్తం తెలుసుకొని ఇప్పుడు అది వేరే వాళ్ళకి చెప్తావా నువ్వు? అది ఇన్అప్రాప్రియేట్, అది అనెథికల్. అది అయితే ఎక్స్పీరియన్స్ చేయాలి నేను. ఇంకా టైం ఉంది నాకు. ఎక్స్పీరియన్స్ ఎన్ని చేస్తావు? ఏదన్నా ఒక అంశమే ఎక్స్పీరియన్స్ చేయబడుతుంది. కుప్పల విషయాలు నువ్వు ఎక్స్పీరియన్స్ చేయలేవు, 1,00,000 బట్టలు వేసుకోలేవు, బాడీ ఒకటే పట్టుకుంటుంది. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేసేది ఎవరు అనుకుంటున్నావు? ఇది. అవును, బాడీ. అట్లా ఈ బాడీకి ఏమైనా తెలుసుకునే విషయం చెప్పు. మైండ్కి తెలుసుకునే చాలా ఉంది చెత్త. ఇప్పుడు వైలిన్ ఉంది, వైలిన్ చూడు, బాడీనే ఇంపార్టెంట్, మైండ్ కాదు. బాడీ మైండ్ ఓన్లీ ద బిగినింగ్. బాడీ ఇవాళ ఉంటుంది, రేపు ఉంటుంది. సౌల్ ఉంటుంది కదా, సౌల్ ఎప్పటికీ. ఫిలాసఫీ వద్దు. ప్రాక్టికాలిటీలో, ఆచరణాత్మక జీవితంలో ఫిలాసఫీకి డోర్. ఎక్కువసేపు ఫిలాసఫీని చర్చించొద్దు, అదంతా మైండ్ గేమ్. అది ఒక్కసారి మాట్లాడు. హలో, ಕೇಳಪ್ಪ. ಇಲ್ಲೇ ಇದ್ದೀನಿ ನಾನು, ಬೈಲಿ ಬಂದೀನಿ, ಬರ್ತೀನಿ ನಾನು. ಏನು ಅಮ್ಮ ಕೇಳಿ ಬಂದೀನಿ. ಅನ್ಕೊಂಡ ಇಲ್ಲಿ ಬುಕ್
బుక్ సెల్ఫ్ నా సిట్టింగ్ రూమ్ నా బుక్ సెల్ఫ్ సిట్టింగ్ రూమ్ నా బుక్ సెల్ఫ్ సెల్ఫ్లు ఇద్దావా ఎవడు తర్వాత రైట్ సైడ్ సరే మంతే మార్ತೀನಿ ಹೆಲ್ಮೆಟ್ ಸೈಡ್ ಅಲ್ಲ ಇನ್ನೊಂದು ಸರಿ ಮತ್ತೆ ಮಾಡ್ತೀನಿ ಅದು ನಾನು ఆచరించని ఫిలాసఫీ వృధా. నేను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. ఇప్పుడు నేను మిమ్మల్ని మీట్ అయ్యాను సార్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎందుకు మీట్ అయ్యాను? నేను ఛానల్ లేను కాబట్టి, తెలుగు మాట్లాడుతున్నా కాబట్టి. నాకు యూట్యూబ్ లో మీదే ఎందుకు కనపడింది? పర్వాలేదు, కనిపించావు. మీటి దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వకు. ఇప్పుడే ఎందుకు కనపడ్డది? 2 రోజుల పనికిరాని చర్చకు డోర్ ఓపెన్ చేయకు, దానికి జవాబులు లేవు. ఇప్పుడు నువ్వు వచ్చినప్పుడు కరెక్ట్ గా ఇంటర్ కనెక్టెడ్ కాదు, కనెక్ట్ చేయక అసలు. నువ్వు ఆనందంగా ఉండాలనుకుంటున్నావా, దమాక్ ఖరాబ్ చేసుకోవాలని కూడా అదన్నా చెప్పు. లేదు, ఆనందంగానే ఉండాలనుకుంటే కనెక్ట్ చేయకు. దేనికది వ్యక్తిగతంగా నడుస్తున్నది, నీకు నాకే సంబంధం లేదు. ఇప్పుడు అక్కడ కరెక్ట్ 720 అయింది, 720కి నేను వైలిన్ పట్టుకున్నాను. పనికిరాని ప్రశ్న అది. కలిసినవి అయిపోయింది. కలవడం వల్ల నీకేమైనా ఒరిగిందా అది చూసుకోలేకపోతే దుబ్బే అంతే. అంతే తప్ప దీనికి ఇంపార్టెన్స్ ఇయ్యకు. అదే అంటున్నా నేను. పర్పస్ ఇప్పుడు వచ్చాను, ఏదో ఒకటి నాకు వెలుగుతుంది. వెలిగేది కనెక్ట్ చేస్తున్నావు అనవసర విషయాలన్నిటినీ. వాటికి ఒక గొప్పదనం నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఇట్లనే ఎందుకు, అదంతా పనికిరాని డిస్కషన్. అది చర్చించే వాళ్ళు వేరే ఉన్నారు. దే లైక్ ఇట్. ఇప్పుడు వైలిన్ ఎలా వాయించాలో 1000 ఏళ్ళు ఆలోచించిన వాయించడం వస్తుందా? దట్ ఇస్ ద పాయింట్. అదే ఆచరణ అంటే, ఆధ్యాత్మికత అంటే ఆలోచిస్తూ కూర్చోడం కాదు. ఆచరించి దాని జీవితకాలం అట్లా జీవిస్తూ అట్లా డిసప్పియర్ అయిపో అంతే తప్ప ఆలోచించకూడదు. ఆలోచనలు ఎండైపోవాలి. ఇన్ని ఆలోచనలు పెట్టుకుని ఎక్కడ నిద్ర పడుతుంది? ఇన్ని ఆలోచనలు నువ్వు ఎవరికైనా సరైన విషయాన్ని కన్వే చేయగలుగుతావా? ఎవరికైనా నువ్వు చెప్పేది అర్థమవుతుందా? ఓ నువ్వేం చెప్పాలనుకున్నావు బుక్ రాయేసరికి నీకు తెలుస్తుంది, చదివితే నీకే పిచ్చెక్కుతుంది. ఇంకోసారి కొంచెం రాసుకొని వచ్చినా అది ఎంతవరకు అర్థమవుతుందో. అంత సలహా అది, నువ్వు రాసింది అది అనుభవం కాదు, ఏమి కాదు. సలహాలు ఏముంది, ఎవరికని ఇవ్వచ్చు. నేను వర్మకి అన్న సలహా ఇప్పుడు మంచిగా ది వర్మ సినిమా ఇప్పటి నుంచి చెప్పొచ్చు. ఏదో ఒకటి సమాజానికి ఉపయోగపడే సినిమా తీయాలి మీరు. సినిమా తీసుడు ఎప్పుడు సలహా అయ్యాడు? తీసేవాడు వేరే, ఏమి అనుభవం లేకుండా జోలు పెట్టేవాడు వేరే. అనుభవం అంటేనే ఫిజికల్గా బాడీ కూడా దాన్ని అనుభవిస్తుంది, అప్పుడే అది అనుభవం అవుతుంది. ఇప్పుడు నేను ఇంకా అలా చేస్తే నా సొంతంగా నేను చూసుకోవాలి అంటున్నారు, అంతే కదా దాని ఉద్దేశం. అంటే ఇప్పుడు నాకు ఏదైతే జ్ఞానం వచ్చిందో అది అవసరం లేదు వేరే వాళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు వచ్చింది జ్ఞానం కానీ కదా సమాచారం. ఆ పదాన్ని ఇన్సల్ట్ చేయకు. ఓకే, సమాచారము జ్ఞానము కాదు, ఓకే, జస్ట్ ఇన్ఫర్మేషన్ అంతే. ఒకరికి పొలిటికల్ ఇన్ఫర్మేషన్ ఇటు ఉంటుంది, నీకు స్పిరిచువల్ ఇన్ఫర్మేషన్ ఇటు ఉంది అంతే. దెర్ ఇస్ నో యూస్. ఆచరించేవాడు ఒక్క అంశాన్ని పట్టుకొని దాంతో ఒక 3-4 ఏళ్ళు గడుపుతాడు. దాన్ని తరించడం అంటారు. దాన్ని ఒక వాక్యాన్ని తరించాలి నువ్వు, అప్పుడు అది చిక్కుతుంది. ఇప్పుడు నీకు ఇస్తే వైలిన్ నువ్వు ఊరికి ఇట్లా పెట్టినావు, నువ్వు వైలిన్ వాయించినట్టే. లాలుగుడు జయరామని వాయించినట్టే. ఆయన అందులో తరించాడు, 45 ఏళ్ళు ఇచ్చాడు. ఆ 45వ ఏట ఆయన మోహన వాయిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. అసలు ఆయన అనుభవ సారమంతా కనిపిస్తుంది. ఒక్క మాట అక్కర్లేదు, జస్ట్ ఆయన ఇట్లా వైలిన్ పెట్టుకొని ఒక్క నోటు వాయిస్తే ఆ అందం. సో అనుభవం అంటే పూర్తి ఆచరణకు సంబంధించింది. ఊరికి సరదాగా అడుగుతున్నా, పెళ్లి చేసుకుంటారు కదా, పెళ్లి చేసుకుంటే ఏం చేయాలో తెలియదు అందరికీ. మళ్ళీ ఎందుకు చేస్తున్నారు? తెలిసిపోయింది కదా. చేయవలసి మొత్తం తెలుసు. అసలు మొత్తం కథలాగా చెప్పొచ్చు. ఇట్లా అవుతుంది, తర్వాత ఇట్లా అవుతుంది, శోభన గదిలోకి పంపిస్తారు, ఆ తర్వాత ఇట్లా అవుతుంది, ఆ తర్వాత ఇట్లా అవుతుంది. చెప్పగలిగింది కాదు చెప్పక నేను చెప్తున్నా కదా, నాకే సిగ్గు లేదు.
చెప్తానే ఉన్నా నేను అంటున్నది తెలిసిపోయింది కదా, ఇంకా చేయడం ఎందుకు? తెలిసిపోవడం వేరే, తెలిసిపోవడం వేరే. ఇప్పుడు నువ్వు అక్కడ ఉన్నావు, ఇప్పుడు తెలిసిపోవడం అంటే జస్ట్ బ్రెయిన్. అది నాకు అర్థమైంది, నేను చెప్పింది నువ్వు నాకు చెప్తున్నావు. నేను అంటున్నది నీకు తెలుసు, చాలా ఆచరించింది ఏందో చెప్పు. దానివల్ల నాకు తెలుస్తుంది కదా సార్, ఆచరణ అనేది నాకు సంబంధించింది. అందరికి నేను చెప్తున్నదే అది, నీకు సంబంధించింది అడుగుతున్నా. ఆచరించిన ఒక్క విషయం చెప్పు. నువ్వు తెలుసుకున్న 1,00,000 విషయాల్లో ఇప్పుడు నేను ఏవో ఇప్పుడు ఆచరించిన ఒక్క విషయం చెప్పు. దానివల్ల ఇప్పుడు మీరు చెప్పినట్టే పెళ్లి చేసుకోవాలంటారు కదా, ఏమంటున్నారు మీరు? ఆల్రెడీ తెలుసు, ఇంకెందుకు చేసుకుంటారు? తెలిసినప్పుడు ఇంకా ఆచరించవలసిన అవసరం ఏముంది? ఆచరిస్తేనే నిజంగా తెలిసినట్టు. ఆచరించినంత వరకు ఆలోచించినట్టు, తెలిసినట్టు కాదు. నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు అంతే. ఓహో ఇట్లయితే ఇట్లయితుందా, అట్లయితుందా, ఓహో అసలు సమస్త విశ్వం అంతా నేను విశ్వమానవుండి, ఆ ఎగురుతున్న పిట్ట నేను. నువ్వు మస్తు ఆలోచించుకో, పిట్ట కథలు. హూ కేర్స్? నో వన్ హ్యాజ్ ఇంట్రెస్ట్. ఎప్పుడైతే నువ్వు అనుభవించి అక్కడ నువ్వు ప్రమాణంగా నిలబడతావో అప్పుడే నీకు నీ మాట వినపడుతుంది. అంతవరకు అట్లాంటప్పుడు ఇంకా చెప్పేది అవసరం లేదు. నా యాక్షన్స్ అన్ని నువ్వు ఆచరించింది చెప్పవయ్యా, నువ్వు తెలిసిపోతుంది. అరే రామా, నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు చెప్పొద్దు అనట్లే. నేను అర్థమైతే చెప్పినా ఓకే, చెప్పకున్నా కూడా మీకు తెలిసిపోతా ఉంటాయి ఈ పర్సన్, ఓహో ఇలా చేస్తా. ఇప్పుడు నేను మళ్ళీ అడుగుతున్నా ఒక ఫ్రెండ్గా, చెప్పండి సార్. నువ్వు తెలుసుకున్న ఎన్నో విషయాలు ఉన్నాయి కదా, దాంట్లో ఆచరించిన ఒక్క విషయం చెప్పు. ఆధ్యాత్మిక పరంగా ఆచరించింది లేదు, తద్వారా అదంతా నిరుపయోగం అన్నమాట, మీనింగ్లెస్. దానికి ఏ ఇంపార్టెన్స్ ఏకంగా ఓకే. చెత్త అది. చెత్త అయినా సరే ఆచరించినవా, అది అమృతం. అది ఇట్ హ్యాస్ సమ్ పవర్. ఉపయోగం జనాలకు అనిపించింది, పిచ్చిదా వాడు చేసేదాన్ని, కానీ వాడు ఆచరిస్తున్నాడు, వాడికి రసం అనుభవిస్తున్నాడు. నేను ఆచరించేది ఏంటంటే సార్, అదే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు నేను ఏదైతే ఇప్పుడు ఫోన్లు ఇచ్చేయాలి అంటే ఇలా ఎరుకతో చేస్తున్నాను. ఇలా మళ్ళీ దండం పెడతా ప్లీజ్. నేను ఆచరించేది అది ఆచరించడం జరుగుతుంది. నాకు ఒక థాట్ వచ్చింది, మాట్లాడుతూ ఉంటుంటే చెప్పండి. దోమలు తెగొడుతున్నాయి నాకు, ఎప్పుడెప్పుడు తీయాలా అనిపిస్తుంది. ఒక్క నిమిషం నాకు స్వామి ఒక్కసారి వైలను వాయిస్తుంటుంటే దోమలు ఎక్కుతున్నాయి, ఎక్కిన కానీ కుట్టించుకోవాలనిపిస్తుంది. అంటే చర్మం కూడా వాయిస్తే నీకు మరీ అది నాకు కూడా అర్థమవుతుంది. సరే, అది ఇర్రెలెవెంట్. వెంకటేశ అది వదిలే, అది ఇర్రెలెవెంట్. సార్ చెప్పినట్టు నాకు మైండ్లో ఏ ఉన్నాయి కానీ దాన్ని ఒక స్ట్రక్చర్ కుండలాగా చేయడానికి రావాలి, చేయడానికి రావట్లేదు. మొట్టమొదటిసారి ఎలా చేయాలో అనేది ఇన్ఫర్మేషన్ అన్ని తెలుసుకున్నా. ఇప్పుడు నేను ఇట్లా కొండ చేస్తుంటే ఇట్లా వెళ్ళిపోతుంది. అంటే నేను చెప్తా, ఇప్పుడు స్టేజ్ ఎక్కి అసలు కుండ ఎలా చేయాలో, అసలు కుండలు కూడా చేసేటప్పుడు కూడా చెప్పినాడు. అంత బాగా చెప్పినావు కానీ నీకు కూడా చేయడానికి రాదు. అదే తద్వారా అది వృధా. అదే అంటున్నాను. దీనికి అందమైన పేరుంది, బుల్షిట్ అని. నాకు అదే తెలియదు కదా, వదిలేదు. ఇప్పుడు మీతో డిస్కషన్ చేయలేదు అనుకో, నేను అదే జ్ఞానంలో ఉండిపోయి అదే చెప్తున్నా. నువ్వు ఆనందంగా హాయిగా బతకాలని నా కోరిక, ఓకేనా? సో డస్ట్బిన్ లో ఏదైతే నువ్వు ఆచరించలేదు అదంతా పడేసి నీ దగ్గర ఉన్న చాలా సమాచారంలో రాత్రి కూర్చో, ఏదన్నా ఒక్కటి పట్టుకొని దాన్ని ఆచరించు. కపుల్ ఆఫ్ ఇయర్స్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. స్వామి క్రియానంద అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు మన ఇద్దరికి ఫస్ట్ టైం గ్రౌండ్ బేస్ అయింది కాబట్టి చెప్తున్నా, అక్కడి నుంచి మాట్లాడుతున్నా. రావు. సో స్వామి క్రియానంద అని పరమహంస యోగానంద డిసేపుల్ ఆయన. పరమహంస యోగానంద శిష్యుడు, కాలిఫోర్నియా అక్కడ అమెరికాలో. ఆయన ఫారినరే. సో పరమహంస యోగానంద చనిపోయే సమయం వచ్చింది. అప్పుడు క్రియానంద వెరీ యంగ్. మీరు వెళ్ళిపోతున్నారు, నేనేం చేయాలి, నాకు దిక్కేవారు అంటే అప్పుడు పరమహంస యోగానంద చెప్పాడంట, ఏదైనా ఒక పని ఎంచుకో, అది కొనసాగించు. అదే యోగం అంటే. నేను ఈ పని ఎంచుకున్నా, ఇది కొనసాగించిన, వెళ్ళిపోతున్నా. సంశయం లేకుండా చేయదాన్ని పరిపూర్ణంగా చెయ్యి. ఓకే,
మరి ఏం చేయాలంటే పుస్తకాలు రాయాలి. పుస్తకాలు రాయన్నాడు. అంటే అప్పుడు క్రియానంద చెప్పిన మాట ఏంటంటే, అయ్యో నాకు రాయడం రాదు అంటే, అప్పుడు యోగానంద చెప్పిన మాటనే చెప్తున్నా, నువ్వు రాయడం మొదలుపెట్టు 3 సంవత్సరాలు అంత అర్థమవుతుంది. ఎవ్వడి సహాయం అక్కర్లేదు, రాస్తూ పో. ఆచరణ యొక్క శక్తి చాలా గొప్పది. ఆచరిస్తూ పోవాలి. కరెక్ట్. మా ఈ వైలిన్ ఇన్స్టిట్యూట్లో ఒక కుర్రోడు ఉంటాడు, రాఘవ అని, చిన్న పిల్లగాడు. వాడు మిగతా అన్ని విషయాలు వాడు లంగా, కానీ వాడు వైలిన్ పట్ల వాడికి ఒక కలిగింది. ఒక దీని వాడు అర్ధరాత్రి కూడా ఇంట్లో వైలిన్ వస్తాడు. సార్ పాడుతున్నాడు అంటా ఉంటాడు. అంటే ఈజ్ ఎంజాయింగ్. ఇవన్నీ చేస్తే నాకు అనిపించినాయి ఇవన్నీ, కానీ నాకు ఇన్ఫర్మేషనే వచ్చింది మీరు చెప్పినట్టు. అందరికి ఇన్ఫర్మేషనే ఉంటుంది, అదే నాలెడ్జ్ అనుకొని సఫర్ అవుతుంది. అంతే అంతే అంతే. నేను ఇదే లాంగ్వేజ్ నేను మామూలుగా బైక్లో నడిపించేటప్పుడు, బైక్ నడిపించడం ఎప్పుడు ఎక్కడ ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుంది అవన్నీ పసిగడితే, నీకంటే బైక్ నడిపేవాడు ఎవడు ఉండడు. ఇంకా నువ్వు స్పోర్ట్స్ బైక్ తీసుకో, వేరే వాళ్ళతో సంబంధం లేదు, సంశయం లేకుండా నడుపుతున్నావా లేదా అది చూసుకో. అదే సార్, మళ్ళీ అదెందుకు మీరు చెప్పిందే అది. నేను అది చెప్పనే లేదు, నేను చెప్పిన దాంట్లో వేరే వాడు లేనే లేడు. దేంట్లో ప్రొఫిషియెంట్ నేను మెల్లగానే నడుపుతా, సంశయం లేదు నాకు. అబ్బా అంతే, అంతే, సంశయం లేదు. సంశయం పోతే నీవు గట్టు మీద పడ్డట్టు. డౌట్, తింటున్నావు డౌట్ లేదు, చూడు ఏం తిన్నారో డౌట్ ఉంది. అట్లా. సో మనం స్పృశిస్తున్న ప్రతి అంశంలో డౌట్ డిసప్పేర్ అవుతున్న కొద్దీ యూ ఎక్స్పీరియన్స్ లిబరేషన్. అట్లా సంశయం లేని స్థితిలో అప్పుడు నువ్వు విశ్వాన్ని దర్శించినప్పుడు తెలుస్తుంది ఈ సంశయం లేని స్థితే ప్రకృతి అని. డౌటే లేదు ఇక్కడ, అది కూడా నీలో లేదని తెలిసిపోయింది కాబట్టి ఒక ఏకాత్మ భావన అనుభూతి కలుగుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అని తెలుస్తుంది, బికాజ్ యూ బికేమ్ పర్ఫెక్ట్ ఫర్ ద ఫస్ట్. అంత బాగానే ఉంది. మనిషి ఒక్కడే దమా ఖరాబ్ చేసుకుని తిరుగుతున్నాడు, అంత పనికిరాని. అంటే వాడికి సంబంధం లేని ఎన్నెన్నో విషయాలు తెలుసుకుంటున్నాడు, ఒక్కటి ఆచరిస్తాడు. క్యాకరే ఆధ్యాత్మికత అంటే ఆలోచన కాదు, ఆలోచన ఆరంభం. ఇట్ బిగిన్స్ విత్ ఎ థాట్. నిన్న ఒక బ్యూటిఫుల్ చర్చ జరిగింది. నేను ఒక్క మాట చెప్పిన తర్వాత ఇంకా చర్చ ఎండ్ అయిపోయింది. చాలా చిన్న అట్లనే రకరకాల అన్వేషకులు, ఎన్నెన్నో ప్రశ్నలు. అది అంతు చిక్కదు అన్నట్టు, సముద్రంలో అడ్రస్ ఎత్తుకులు అనేట్టు ఉంటుంది. ఎట్లా ఎక్కడ పోతాం? ఇప్పుడు ఆలోచన తృష్ణ స్టార్ట్ అయింది తెలుసుకోవాలని, తెలుసుకుంటూనే ఉండక ఇంకా కొంత తెలుసుకో, అందులో ఏదో విషయాన్ని నువ్వు ఆచరించు. ఎక్కువ కాలం, కొంతకాలం గడవదు. ఇట్లా గడుస్తూ ఉండగా ఈ థాట్ అనేది ఎప్పుడైతే నువ్వు ఆచరిస్తూ దాంట్లో పర్ఫెక్షన్ వచ్చిందనుకో, ఇంతసేపు ఉన్న ఈ డౌట్ డిసప్లై. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ జర్నీ. అక్కడితో ప్రయాణం ఎండ్ అయిపోయింది. ఇప్పుడు కాలేజీ గురువు గారిని కలవడం ఆపేస్తున్నావు అంటే నీకు అర్థమైంది విషయం, సంశయాలు లేవు. జనస్టోరీ చదివా, గురువుగారు అనౌన్స్ చేస్తారు, నేను రేపు తెల్లవారుజామున 4 గంటలకి శరీరం వదిలేస్తున్నాను, మీకు సంశయాలు ఉంటే తీర్చుకోండి అని. అసలు పెద్ద పెద్ద ప్రశ్నలు రాసుకొచ్చారంట ఒక్కొక్కడు. అక్కడ ఇంకోటి ఉన్నాడు, వాడు రిలాక్స్ కూర్చుని అందరి తర్వాత అడుగుతలే గురువు గారు. అందరు అడిగారు. ఇంకా లాస్ట్ ఒక 2-3 నిమిషాలు మిగిలింది. ఏమిరా నువ్వు అడగావంటే, అది మీకు నీళ్ళు దాగే గ్లాస్ ఇచ్చాను, ఎక్కడ పెట్టారు అది అని అడిగాడు. అట్లుండాలి లైఫ్, సంశయం లేదు. పెద్ద పెద్ద విషయాలు తెలుసుకుని ఏం తెలుసుకుంటావు? పెద్ద విషయాలు ఏమీ లేవు, ఆచరిస్తే అన్ని విషయాలు ఒకటే. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడు. మనసుకి బంగారం వేరే, రాయి వేరే. మనసుకి, చేతికి ఒకటే. అంతే. ఆచరణలో సర్వసమానత్వం ఉంటుంది. చిన్నపిల్లవాడు బ్రెడ్ ఎట్లా పిసుకుతాడు, షిట్ అట్లా పిసుకుతాడు. సో ఆలోచనలు, గొప్ప ఆలోచనలు, దైవికమైన ఆలోచనలు, విశ్వపరమైన ఆలోచనలు, మామూలు ఆలోచనలు, నీచమైన ఆలోచనలు,
బాడీకి ఏం లేవు అలాంటి. సో స్పిరిచువాలిటీ అనేది డిస్కషన్స్ దగ్గరే ఎండ్ కాకూడదు, అది వెరీ సూన్ ఆచరణలోకి దిగాలి. ఆచరణ వచ్చిందా నెక్స్ట్ డిస్కషన్ అంతా పక్కకు జరిగి ఆచరిస్తున్న విషయం గురించే డిస్కస్ చేయబడుతుంది. అది నిజమైన చర్చ అనమాట. మిగతాదంతా ఫాల్తూ చర్చ, మీనింగ్లెస్. నువ్వు విశ్వం గురించి మాట్లాడినావు, విశ్వ నియమాలు మాట్లాడినావు, అంతలో ఎవడో పాలిటిక్స్ మాట్లాడినావు, వేస్ట్ అది. అట్లా కాకుండా అందరు కలిసి ఒక్క అంశం ఎంచుకున్నారు. ఇప్పుడు ఇవన్నీ కాదురా అబ్బాయి, ఒక చెట్టు ఆరోగ్యంగా పెరగాలంటే ఏం చేయాలి, ఇది ఎంచుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇంక ఇవి చర్చలే లేవు. ఇంకా ఏం చర్చించినా దాని గురించి, ఏ ఎరువు వేయాలి, ఏ సీజన్లో వేయాలి, ఏ గింజ ఎక్కడ పండుతుంది, ఎప్పుడు నాటాలి, ఎవ్రీథింగ్. అంటే అప్పుడు నీకు యూ యాక్చువల్లీ అండర్స్టాండ్ మెనీ థింగ్స్ బై ఇన్ ప్రాక్టికాలిటీ. సో ఆధ్యాత్మికత ఆలోచనతో మొదలయ్యి ఆచరణతో తరించి, ఆ తరించిన కంప్లీషన్ రాగానే ఆలోచన ఎండ్ అయిపోతుంది. అంటే అది ఎట్లుంటుంది, ఆలోచన ఎట్లుంటుంది, ఇది ఆచరణ అంటే అది పరిశీలన అవుతున్నావు. అసలు రియల్ స్ట్రగుల్ ఆచరణలో ఉంటుంది. ఆలోచిస్తూ కూర్చున్నాడు, హాయిగా మంచిగా తిని, పప్పు తిని, అన్నీ తిని, ఐస్ క్రీమ్ చీక్కుంటా మస్తు మాట్లాడతారు. ఇప్పుడు వినేవాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారు. లాలుగుడి జీరమని ఎప్పుడు అట్లా ఎంజాయ్ చేసినాడు వైలిన్ వాయించేవాడికి అంత ఎంజాయ్మెంట్ ఎందుకు ఉంటుంది అబ్బా, వాడు నానా కష్టాలు పడి ఉంటాడు ఒక రాగాన్ని పట్టుకోవడానికి. అందుకే వాళ్ళు చాలా ప్రసన్నంగా ఉంటారు. నేను కున్నకుడి వైద్యనాథన్ చివరి కాన్సర్ట్ హైదరాబాద్లో జరిగింది. ఆ తర్వాత ఒక 3 నెలలకు ఆయన మరణించాడు. నాకు ఆయన అంటే చాలా ఇష్టం. ఆయనకంటే ఒక స్టైల్ ఉంటుంది. చూసావా ఆయన ఎప్పుడన్నా? కున్నకుడి వైద్యనాథన్ చూపిస్తా, భలే ఉంటాడు మనిషి. అయితే నువ్వు చూసావా రావు? అయితే ఆయన కాన్సర్ట్ హైదరాబాద్ జరిగితే ఎవరో నాకు పాసెస్ ఉన్నాయి, అవి దొరకవు, ఒక వ్యక్తి రావడం లేదు, నువ్వు వస్తావా అని చెప్పారు. నేను అరే చాలా థ్యాంక్స్ అంటే 8 సీట్ దొరికింది రవీంద్ర భారతిలో. అసలు 8 గంటల కాన్సర్ట్ అంటే 6:30. నేను మొత్తం కార్లు గీర్లు లాగి ఉన్నాయి, హాల్ క్లోజ్ ఉంది రవీంద్ర భారతి. వాళ్ళు ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు. వాళ్ళు వస్తున్నామని చెప్పారు, మేము వస్తే టైంకి వస్తామని. నేను ఇంకా ఫోన్కి నేను చేయాలి, అక్కడ ఊరికి బయట కూర్చుని ఇట్లా 6:20 అయింది. నేను మా ఫ్రెండ్ షాలితో అన్నా, వాడు బయటే ఉంటాడు ఎందుకంటే నా ఒక్కరికి టికెట్ ఉంది కాబట్టి. నేను వెయిట్ చేస్తారా 2 hours, అంతవరకు నువ్వు వచ్చిన తర్వాత ఛాయ్ దాకా వెళ్ళిపో అన్నాడు. మాకు వాడికి అలవాటే, వాడు నువ్వు 10 పాటలు లేదా వాడుకుంటాడు అట్లా. నా మనసులో వచ్చిన థాట్ తెలుసా, అసలు 6:20 అయింది, ఈ కొడుకులు కార్లు పార్క్ చేసి ఎటు పోయారు అసలు? ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా లోపల జనాలు ఉంటే మాట్లాడతారు, డిస్కషన్స్ ఉంటాయి కదా. కాన్సర్ట్ స్టార్ట్ అయితే కాన్సర్ట్ వినపడుతుంది మనకు, ఇలా జనాల వాయిస్ అని వినపడాలి. సరే నేను వెళ్ళి హాయి కూర్చుంటే జనాలు వస్తే అసలు తీస్తే ఆశ్చర్యపోయినా. స్టేజ్ మీద ఎవరూ లేరు, జనాలు పిన్ డ్రాప్ సైలెన్స్ ఉన్నారు. ఆ స్వీయ నిబద్ధత, కున్నగూడి వైద్యనాథన్ అనే వ్యక్తికి ఉన్న ఆరా అది. ఆయన ఆ ప్రెమిసెస్లో ఉన్నాడు కాబట్టి ఒక్క మాట మాట్లాడాలి. ఎందుకంటే అతను ఆచరిస్తున్నాడు కదా. ఇప్పుడు రమణ మహర్షి ఒక దగ్గర కూర్చున్నాడు అనుకో రాసుకుంటా, ఒక్కరు మాట్లాడరు. ఆయన ఏం బోర్డు పెట్టలేదు, నేను ఉన్న చోట నిశ్శబ్దంగా ఉండాలి మీరు. బికాస్ ఆచరణకున్న బలం అది. ఆ వ్యక్తి కొన్నేళ్లుగా ఒక దాన్ని ఆచరిస్తున్నాడు. ఇంకా ఆయన ఆచరిస్తున్నప్పుడు చెప్పేదేముంది, అదే చెప్తున్న, తద్వారా చెప్పకు, ఆచరించు. నెక్స్ట్ గలువు తెలిసిపోతుంది. ఆచరించిందే మాట్లాడు నాతో, లేదా సినిమా గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు అన్నట్టే నేను ఆచరిస్తుంటే ఆయన ఇంకా పూర్తి చేయలేదు. సరే కున్నకుడి వైద్యనాథ్ ఉంది. సో ఆ కాన్సెప్ట్ ఎక్సలెంట్ వాయించాడు అసలు. ట్రాన్స్ఫర్ అయిపోయారు. కాదు స్థితి గురించి మాట్లాడుతున్నాను. సో కున్నకుడి వైద్యనాథ్ మొత్తం కాన్సెప్ట్ అయిపోయింది. అయితే కాన్సెప్ట్ బిగినింగ్లో ఆ యాంకరు ఆయన గురించి చెప్తుంది. ఈయన సంగీత కళ అనేది తమిళనాడు గవర్నమెంట్ అవార్డు ఇచ్చింది, అమెరికన్ గవర్నమెంట్ ఈ అవార్డు ఇచ్చింది, జైలు తిట్ల సన్మానం చేసింది. అట్లా ఒక 2 నిమిషాల తర్వాత ఆయన ఒక మాట అన్నట్టు, ఎందుకమ్మా అదంతా అన్నాడు ఆయన తమిళ్లో. అంటే అప్పుడు ఆమె యాంకర్ చెప్పింది, సార్ ఇదంతా మీకు సాధారణంగా అనిపించవచ్చు, మాకు చాలా గౌరవం సార్, మేము ఊరికే తలుచుకుని ఎంజాయ్ చేస్తాం, ఇలాగ అవన్నీ చేయలేం మీలాగా. అయితే కానీ అని ఆయన ఇట్లా కూర్చున్నాడు. వాళ్ళు ఇట్లా వైరిని అట్లా ఉంది, అందరు సంగీత విద్వాంసులు కూర్చున్నారు, ఇట్లా కూర్చున్నట్లు. ఆమె ఒక 5-10 నిమిషాలు మొత్తం చెప్పింది. ఆయన ట్రాక్ రికార్డ్ అంతా, క్రెడెన్షియల్స్ అంతా చెప్పింది. చెప్పిన తర్వాత అయిపోయిందా అన్న అయిపోయింది. ఆ తర్వాత సరే అని అలాగే నమస్కారం పెట్టి, ఆ తర్వాత అందరు పక్క వాయిద్యులందరికీ అట్లా నమస్కారం పెట్టి
మంచిగా కాఫీ తీసుకుని తాగి స్టార్ట్ చేద్దామా, వాసికరా ఏదో అన్నాడు తమిళ. అప్పుడు ఆ 2.5 hours జనాలు ఎంజాయ్ చేశారు. అసలు ఆయన హంబుల్నెస్ అంత అయిపోయింది. ఇంకా చాలా పోనా అంటే ఇంకేదో ఒక్కటి సార్ ఒక్కటి అని అడుగుతున్నారు జనాలు. సరి ఒక్కటి అని ఏదో మాట్లాడి వాయించిన తర్వాత నేను దూరం నిలబడి చూస్తున్నా. ఆ వ్యక్తి సేమ్ అట్లే కూర్చున్నాడు, ఇట్లా ఊరికి ఇట్లా కాలు కింద పెట్టి ఇట్లా పెట్టాడు. అసలు ఆడిటోరియంలో ఎంతమంది ఉన్నారో అంతమంది స్టేజ్ ఎక్కి ఒక క్యూలో ఎవ్రీవన్ టచ్డ్ హిస్ ఫీట్. చిన్నపిల్లల్ని తీసుకొచ్చి ఆయన కాడది. ఆయన ఎవరిని ఆశీర్వదించడం లేదు, ఏమి చేయడం లేదు, ఊరికే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. వైలిన్ బ్యాగ్లో పెట్టుకో, కొన్ని నీళ్ళు తీసుకురా అంటే ఈజ్ నాట్ అంటే అతను ఎంజాయ్ చేసాడు దాన్ని. నాకేమర్థమైందంటే ఆచరణకున్న బలం అట్లాంటిది. అసలు బలం అంటేనే అది. ఇప్పుడు నువ్వు క్యారెక్టర్ తింటున్నా నేను ఇప్పుడు అది తింటున్నా, ఇప్పుడు లెట్యూస్ వెంకటేష, ఇప్పుడు నేను ఏం తింటున్నా తెలుసు నా మైండ్లో, అరే రోజుకి ఇంత తింటున్నా వీక్ అయిపోతున్నా అన్నట్టుంది. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఆధ్యాత్మికత గురించి ఎవరేం చెప్తున్నారో నాకు తెలీదు. ఇది నా అండర్స్టాండింగ్. ఇది నేను ఏది ఆచరిస్తున్నానో అదే మాట్లాడుతున్నా తప్ప నాకు నచ్చిందని మాట్లాడుతున్నాను. లేదా నేను కథ అని కథలాగా చెప్పేస్తా. రోజు పొద్దున ఏదైనా కథ చెప్తా కదా, అది నా ఆచరించిన విషయం కాదు, ఓన్లీ ఇన్ఫర్మేషన్ అంతే. ఓన్లీ నేను ఎంజాయ్ చేసిన కథ అంతవరకే. ఆ కథలో సత్యం ఉందా బొంగు ఉందా నాకు సంబంధం లేదు. అది సత్యానికి ద్వారం కనిపిస్తున్నది. ఎవరికి కూడా ఆలోచించుకోండి, మీ సాగు మీరు రావడం చెప్తాంతే నేను. సో ఐ డోంట్ టేక్ క్రెడిట్ ఫర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఏది ఉందా లేకున్నా ప్రశాంతంగా ఉండొచ్చు అని నేను చెప్తున్నాను అనుకో, అది నేను ఆచరిస్తూ చెప్తున్నా తప్ప ఏదో డైలాగ్ బాగుందని కాదు. నేను చెప్తున్న ప్రతిదీ నా ఆచరణనే. ఇంకోటి, నా ద్వారానికి గేట్ కీపర్స్ లేరు, ఫుల్లీ ఎక్స్పోజ్డ్. అంటే నేను ప్లానింగ్ చేస్తాను నా లైఫ్ని, ఒక వ్యక్తి దృష్టిలో ఎట్లా కనబడాలి నేనని. నువ్వు ఏ నిర్ణయానికన్నారా అది నీ ఇష్టం, నా లైఫ్ ఇట్లే ఉంటుంది అంతే. లేదు, నేను ఏది మీరు చెప్పింది నీవంటే నువ్వని కాదు, ఎదుటి వ్యక్తి. సో ఇప్పుడు నువ్వు రాసింది చదువుతా. సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన గురించి మాట్లాడడానికి వచ్చాను. మనం సొంతంగా ప్రపంచం సృష్టించుకొని అందులో బతుకుతున్నాం. నిజమైన సృష్టిలో ఉండట్లేదు, అందుకే మనము ఆత్మను అనుభూతి చెందట్లేదు. మనం చేయవలసిందల్లా నిజమైన సృష్టిలో బతకడం నేర్చుకోవాలి. అంటే ధర్మాన్ని పాటించాలి. ధర్మం అంటే మీకు తెలుస్తుంది. ఒక్కొక్క టైంకి ఒక్కొక్క లాగా ఉంటుంది సార్. డెఫినేషన్ ఒకటే ఉంటుంది అయ్యా. ఈ దేనికైనా ఒక పదం ఉందంటే దానికి ఒక ధర్మం అంటే ఇప్పుడు మీరు ఎవరికి కీడు చేయకుండా మీరు ఫాలో అవ్వాలి. మీరు ఏదైనా పని చేసినప్పుడు ఎవరికి కీడు జరగద్దు, ఎవరికి నష్టంగా ఫీల్ అవ్వద్దు, అలా చేయాలి. ఎవరు నష్టం పడకూడదు. అట్లా నువ్వు ఉంటున్నావా? ఓకే. అప్పుడే నువ్వు నీ ఆత్మను అనుభూతి చెంద. ఆత్మ అంటే ఇప్పుడు దానికి ధర్మం అంటే ఏంటో తెలుస్తుంది ఆటోమేటిక్గా. నువ్వు వేరే పదాలు జోడించకు, దేనికి అదే నిర్వచనంలో వేరే పదాలు. ఆత్మ అంటే తెలివి అనుకోండి, విజ్డమ్ అనుకోండి. తెలివి మనకు ఉంటుంది కదా, ఇది చేయాలి అది చేయాలని చెప్పేసి. ఇప్పుడు ధర్మం అనేది మనకి ఎలా తెలుస్తుంది సార్? ఏదో ఒకటి ఉండాలి కదా మనకి. ఇప్పుడు ఫోన్ చేయాలంటే కాల్ చేయాలంటే ఫోన్ ఉండాలి. నిర్వచనం అన్నది ఎవరిదైనా చెప్పొచ్చు, అది మనకు అనుభవం కావాల్సిన అవసరం లేదు. నేను అనుకుంటున్నా ఆత్మ అంటే తెలివి అని అనుకుంటున్నా. తెలివి మరి తెలివి అని ఎందుకు రాయలేడా? ఇక్కడ ఇప్పుడు అప్పుడే నీవు నీ తెలివిని అనుభూతి చెందగలని రాస్తే అయిపోతుంది కదా. మళ్ళీ ఆత్మ అనే గొప్ప పదాలు ఎందుకు? ధర్మం అని రాశాం కదా సార్. ధర్మమే అయిపోయింది అది ఆల్రెడీ. అంటే ధర్మాన్ని పాటించాలి, అప్పుడే నువ్వు నీ ఆత్మని అనుభూతి చెందగలవు. ఆత్మ అంటే తెలివి అని నువ్వు అన్నప్పుడు ఇప్పుడు ధర్మం అని పాటించాలి అని నేను చెప్పాను కదా. ధర్మం పాటిస్తుంటే నీకు తెలుస్తుంది. నువ్వు యాక్చువల్గా ఆత్మ చెప్తుంది, నువ్వు బాడీ కాదు, నువ్వు ఆత్మవి అని తెలుస్తుంది అని చెప్తున్నాను. ఇప్పుడు నీ ఆత్మ నిర్వచనం తెలివి. ఓకే. తర్వాత నీరు తన ధర్మం ప్రకారం సముద్రంలో కలుస్తుంది కదా, తన ధర్మాన్ని ఎవరు ఆపలేరు. సృష్టించింది కదా, ధర్మం మన గతిని నిర్ధారిస్తుంది. అంటే గమ్యాన్ని ధర్మంతో నడిచే దేన్నైనా ఏది ఆపలేదు. సృష్టి ధర్మం అనేది ఆత్మకు తెలుస్తుంది కానీ దేహానికి కాదు. ఇది 100% కరెక్టేనా? ఓకే. మనం అది నేను సెన్స్
నేను చెప్తున్నా సృష్టి ధర్మం అంతా బాడీకే తెలుస్తుంది, అసలు వేరే దానికి దేనికి తెలియదు. లేదు బాడీకి తెలియదు. అయ్యో బాడీకి అసలు తెలియదు. ఎందుకు తెలియదు? సృష్టి అంటే ఇప్పుడు నేచర్, ఇప్పుడు మనకి 5,000 కావాలనేది ఎవరు? సృష్టి అంటే సృష్టి అంచేది ఇప్పుడు 5,000 కావాలి మనకి అనేది డిసైడ్ చేసింది సృష్టి. మనం బాడీ సృష్టించుకోలే కదా, సృష్టి డిఫైన్ చేసింది మనిషికి 5,000 కావాలి. మరి సృష్టి ధర్మం బాడీకి తెలియదని రాస్తున్నావు కదా. ధర్మం అదే ఆత్మకి తెలుస్తుంది, బాడీకి తెలియదు. నేనంటున్నా బాడీకే తెలుస్తుంది. తెలియదు, బాడీకి ఎట్లా తెలుస్తుంది సార్? ఇప్పుడు సృష్టి ఉంది, నువ్వు బాత్రూమ్ కు పోవడం సృష్టి ధర్మం అవుతుందా? కాదు, మరి బాడీకి సంబంధించింది కదా. అంటే సృష్టికి సంబంధం లేదా బాడీకి? అస్సలు లేదు. అచ్చా, ఊరికి ఎట్లా ఉందన్నమాట. ఆత్మకు ఉంది, ఆత్మ నీ బాడీని యూజ్ చేసుకుంటుంది. ఆత్మకి ఒక, ఇప్పుడు మనం కాల్ చేయాలంటే దీంట్లో ఒక సిమ్ కార్డ్ కావాలి. ఇక్కడ ఎవరు చెప్పారు నీకు ఇది? ఇప్పుడు వాటర్ బాటిల్ నీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏది? అన్ని కలిపి ఒక ఫామ్, అన్ని కలిపి నీకు నచ్చింది ఒక ఫార్ములా సెట్ ఫామ్ లో అంతే అనుకోండి మీరు. ఓకే, అంటే అది ఫైనలా నీకు అనిపిస్తున్నది? అంటే ఇంకా దాంట్లో ఇంకా మార్పులు లేదు అస్సలు లేదు. ఫైనల్. ఓకే, ఫైనల్. మరి ఇది ఫ్రేమ్ కట్టించు. ఫ్రేమ్ ఉంది, నేను నోట్ డౌన్ చేసుకున్నా. ఎప్పుడు కావాలంటే ఇలా కావాలంటే తెప్పించుకుంటా, కాకపోతే అర్థం కావాలి కదా వాళ్ళకి. అరే వాళ్ళు ఎవరు అర్థం చేసుకుంటారు. ఫ్రేమ్ కట్టించాల్సిన అవసరం లేదు. నేను ఎంతమందికి ఇప్పుడు నాకు జాబ్ లేదు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు కుంభమేళ అన్నదానం జరిగింది కదరా, అన్నదానం చేశారు కానీ ఎవరిని అడగలే ఫుడ్ ఎట్లుందని, ఎవరిని అడగలే కడుపు నిండిందా అని, ఎవరిని అడగలే ఏ ఊరని. అంటే నాకు ఇప్పుడు నువ్వు ఒక్కరికి చెప్తే ఇవన్నీ తెలుసుకోవచ్చు. ఇప్పుడు స్పెసిఫిక్గా నాకు చెప్పినావు అనుకో, నాకు అర్థమైంది లేదా చెప్పొచ్చు. నువ్వు సమస్త మానవ జాతికి చెప్తున్నావా? అందుకే ఫ్రేమ్ కట్టించినావు అని దాన్ని వాట్సాప్లో సర్క్యులేట్ చేసినావు అనుకో, ఎవరికి వాడు తెలుసుకుంటాడు. నాకు అనిపిస్తుంది అట్లా. అంటే కొంచెం నేను పెట్టింది పిచ్చితనంలోనే లేదంటే ఏందో అనేది ముందు నేను వాల్యూ తీసుకున్నా అని చెప్పేసి మాట్లాడడానికి. తర్వాత ఇప్పుడు ఏదైనా మాట్లాడితే పిచ్చియా లేదంటే నా స్వభావం నేను డిస్కస్ చేస్తే కొంచెం అర్థం అవుతుంది. మీరు చెప్పారు కదా కరెక్ట్. 2 సార్లు అడిగిందా, ఇది 100% కరెక్ట్ అయితే ఇక నువ్వు ఎవరి వ్యాలిడేషన్ అక్కర్లేదు, అవసరం లేదు. కరెక్ట్, బాత్ కథం హోగియా. కరెక్ట్, అర్థమైంది. ఇప్పుడు ఇది ఎట్లుందంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎవరైనా సరే నేను ఊరికి ఒక ప్రశ్న అడుగుతా, ఆన్సర్ ఇస్తావా? నువ్వు మంచి నిద్ర సరిపోయిన తర్వాత ఎవరైనా అడుగుతావా నాకు నిద్ర సరిపోయిందా కొంచెం చెప్తారని? అట్లా నిజంగా అనుభవం అయిందనుకో, ఎవడెవరిని అడగాడు. ఓకే, అర్థమైంది, నాకు క్లారిటీ ఉంది. ఇప్పుడు నేను అర్థమైంది. నేను ఇప్పుడు మీకు దగ్గర కూడా రావాల్సిన అవసరం లేదని అర్థమైపోయింది. నేను నిజంగా నమ్మినప్పుడు ఆ సిద్ధాంతం కరెక్టే నాకు తెలిసిపోయింది. ఇంకొకటి నిజంగా తెలిస్తే నమ్మడం ఉండదు. అదే చెప్తున్నా కదా, ఇప్పుడు నేను వ్యాలిడేషన్ చేసుకోవడం కూడా నీ అవసరం లేదు అనేది నాకు అర్థమవుతుంది. నౌ యు ఆర్ లిబరేటెడ్ ఫ్రమ్ మీ. నాదేదో నేను ఫాలో అవుతా. ఇప్పుడు ఏదైతే అనిపిస్తుందో అవే నేను ఫాలో అవుతా. మీకు నచ్చితే ఓకే, నచ్చకుండా ఓకే. అదే నేను అసలు నీ జోన్లోకి ఎంటర్ అయితే రారు కూడా. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే వస్తారు. ఇంట్రెస్ట్ విషయం కాదు, నాకు 100% తగలేదు. నాకు అది అంతే ఇంట్రెస్ట్. నాకు ఇప్పుడు నిజంగా ఇంట్రెస్ట్ లేకుండా నీతో ఎందుకు మాట్లాడతా? కరెక్ట్. ఐ రెస్పెక్ట్ యూ. నేను హాయిగా నీతో ఒక ఫ్రెండ్ లాగా, నేను చిన్నప్పటి నుంచి దోస్తు లాగానే మాట్లాడుతున్నా, నిన్ను టెస్ట్ చేయడానికి కాదు. కొన్ని చోట నాకు అనుమానం వస్తుంది. ఇప్పుడు ఈ మొత్తంలో ఇదంతా సలహా జనాలకు ఎవరికో చెప్తున్నావు. సృష్టి ధర్మం అన్నది ఆత్మకు తెలుస్తుంది కానీ దేహానికి కాదు అన్నది నేను చెప్తున్నది. ఆత్మకు తెలుస్తుందో నాకు తెలియదు, దేహానికి మాత్రం పక్కా తెలుస్తుందని మాత్రం చెప్తున్నా నేను. ఇది ఇప్పుడు మీరు అన్నది కరెక్టే, మధ్యలో ఆత్మ ఉంది. ఆత్మనే మీరు దీనికి చెప్తున్నారు, బాడీకి డైరెక్ట్ బాడీకి తెలియదు. మధ్యలో ఒక మీడియం ఉంది. ఇప్పుడు డైరెక్ట్ ఫోన్ కాల్స్ ఫోన్కి రావు, సిమ్ నుంచి వస్తాయి. అట్లా సిమ్ అనేది ఆత్మ. ఆ ఆత్మ అనేది మీకు డైరెక్ట్ సిమ్ నుంచి బాడీకి వస్తుంది కానీ సిమ్ లో సిమ్ కాదు ఆత్మ. అప్పుడు అట్లట్లయితుంది. నువ్వు అట్లంటే నువ్వు మధ్యలో మన తరంగాలు లేకపోతే సిమ్ ఎట్లయితుంది? తరంగాలు లేకపోతే సిమ్ ఏం చేస్తుంది? అవి కూడా ఉంటాయి సార్. మరి ఏది ఆత్మ? ఫైనల్ చెయ్యి. నువ్వు ఎగ్జాంపుల్ ఇస్తే దాని కంక్లూజన్ కి రా. ఇప్పుడు ఇది మ్యాన్ అనుకో, ఒక ఇది మన మనిషి అనుకోండి. మనిషి ఇదికి సిమ్ అనేది ఆత్మ అంటున్నాను. సిమ్ నడవడానికి కూడా మీరు అన్నట్టు సోర్సెస్ ఉంటాయి. ఏది ఆత్మ మరి? ఇది ఆత్మ, ఈ బాడీకి ఇది ఆత్మ అంతే. మళ్ళీ ఆ సిమ్ రన్ చేయడానికి మళ్ళీ ఎనర్జీస్ కావాలి, బయట నుంచి ఎనర్జీస్. అంటే అది ఆత్మ ఇండిపెండెంట్ కాదన్నమాట. కాస్మిక్ ఎనర్జీస్ అంటే అది ఇండిపెండెంట్ కాదు.
ఇది ఆత్మ కూడా డిపెండెంటే, అట్లా everything ఇంటర్ కనెక్టెడ్. ఇప్పుడు మనలో నర్వ్స్ ఉంటాయి సార్. ఇంటర్ కనెక్టెడ్ అన్న తర్వాత ఇంకా దేర్ ఇస్ నో స్పెషాలిటీ. ఒక్కటి పడిపోతే అంత పడిపోతలేదు, పడిపోతుంది. తద్వారా ఇప్పుడు మీ కన్ను ఒక్కటి ప్రాబ్లం అయితే మీరు నడవకుండా అయితే ఉండలేదు కదా, మీరు నడిచే అది వేరే. నువ్వు ఆత్మని నువ్వు మొబైల్ ని జోడించకు. ఆత్మనే సిమ్ కార్డ్ అంటున్నా, సిమ్ కార్డ్ లాగా. అది ఓకే, ఎగ్జాంపుల్ వైజ్ ఓకే. అంతే. ఇప్పుడు ఆత్మ అన్నది ఎవర్ లాస్టింగ్, ఎవర్ చేంజింగ్ అన్నప్పుడు ఏది ఉన్నా లేకపోయినా అది ఉండాలి. తద్వారా నీ ఎగ్జాంపుల్ పడిపోయింది అక్కడ, అది పనిచేయదు. అది ఇప్పుడు నా నెట్వర్క్ టవర్ లేదనుకో, సిమ్ కార్డ్ ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? బ్యాటరీ టవర్ లేదు అనేది ఉండదు కదా. నేను చెప్పింది అదే, డిపెండెంట్ అయ్యింది కాబట్టి ఇట్ ఈస్ నో మోర్ ఇండిపెండెంట్. తద్వారా ఆత్మ స్వభావం అది కానే కాదు. అవును, ఆత్మ కూడా ఇండిపెండెంట్. అది ఒక్కటే ఇండిపెండెంట్. డిపెండెంట్ కరెక్ట్ మీరు చెప్పినట్టే. ఇప్పుడు నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం డిపెండెంట్, ఒకవేళ డిపెండెంట్ అయితే అది ఆత్మ కానే కాదు, ఇంకేదో అయి ఉంటుంది. అది సంథింగ్ తెలుసు, దానికి ఏదైనా కొత్త పదం నువ్వు కనుక్కోవాలి. మీరు చెప్పేది ఇండిపెండెంట్ అంటున్నారు ఆత్మ. దానికే ఆత్మ అని పేరు, దేనికి సంబంధం లేదు, అది ఉంటది అంతే. ఊకే ఎందుకు ఉంటుంది సార్? ఎగ్జిస్టెన్స్ ఉంటది, బస్ కోసం వెయిట్ చేసుకుంటూ ఉంటది. ఊకే ఎగ్జిస్టెన్స్ లేదు సార్. ఊరికే ఎందుకు ఉంటుంది? నువ్వే ఊరికి తీసుకొస్తున్నావు చర్చలోకి దాన్ని. అసలు నేను ఆ పదాలే వాడు, నువ్వు చెప్పావు కాబట్టి ప్రతి దానికి సంథింగ్ ఏదో ఒక రీజన్ ఉంటుంది. రీజన్ నువ్వు క్రియేట్ చేస్తున్నావు. యు ఆర్ క్రియేటింగ్. ఇంకొకటి, నిజంగా రీజన్ ఉంటే చెప్పండి, అందరికీ అదే రీజన్ కనబడాలి. కాదు, అందరి మైండ్స్ ఒకటి కాదు. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సత్యం ఎట్లుంటది అంటే, మిరపకాయ కొరికితే అందరికి కారం అవుతుంది, అవునా? అట్లుంటది. కానీ ఒకదాన్ని చూసినప్పుడు అందరికి ఒకలాగా అనిపించదు. ఎందుకు అనిపించదు? నీకు ఒక తరహా మైండ్ సెట్ ఉంది, నీకు ఒక బెంట. అందుకని ఆత్మకి ఆలోచనకి సంబంధం లేదు. మీరు అవేకనింగ్ అయితే ఆత్మని, అవేకనింగ్ అంటే ఆత్మ నీలో ఉంది అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు నిజంగా ఉంది, ఇప్పుడు గుండెకాయ ఉందని తెలుసుకోవాల్సిన అవసరం ఉందంట. ఎగ్జాంపుల్ అడుగుతున్నా, మీకు కాన్షియస్ లో ఉంటారు సార్ ఆత్మ గురించి. అరే రామ, నేను అంటున్నది ఒకవేళ నిజంగా గుండెకాయ ఉందంటే నాలో ఆత్మ ఉందని తెలుసుకుంటేనే ఉంటుందా, తెలుసుకోకపోయినా ఉంటుందా? తెలుసుకోకపోయినా కూడా ఉంటుంది. తద్వారా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఉంటది కాబట్టి. అంటే దాని అయిపోయింది, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఇప్పుడు నా లోపల ఎన్ని దమనులు, ఎన్ని సిరలు ఉన్నాయో నేను తెలుసుకోవాల్సిన అవసరం లేదు. తెలుసుకున్నా అంతే, తెలుసుకోకపోయినా అంతే. నేను తెలుసుకోవడం తెలుసుకోకపోవడం మీద వాటి ప్రవర్తన ఆధారపడి లేదు. దాన్నే ఇండిపెండెన్స్ అన్నాం, లిబరేషన్ అన్నాం. అంటే మన బోడి నాలెడ్జ్ మీద మన గుండెకాయ ఆధారపడి లేదు. నువ్వు జ్ఞానివైనా పిచ్చుడివైనా దాని పని చేసుకుంటావు కదా. సో ఏదైతే నేను తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఉంటుందో అది తెలుసుకోవాల్సిన అవసరం లేదు. తెలుసుకోవాల్సిన అవసరం లేదు. తెలుసుకున్నది నీ నిర్వచనమేమో, అది సార్వజనీయమైన నిర్వచనం ఎట్లయితుంది? యూనివర్సల్లీ యాక్సెప్టబుల్ డెఫినేషన్ కాదు. దట్ ఈస్ యువర్ డెఫినేషన్, బీ హ్యాపీ విత్ ఇట్. అంతవరకు అయితే ఓకే. ఇక్కడ ఎంతవరకు వచ్చిందో నువ్వు నడుచుకో. మనం కష్టపడితేనే డబ్బు, ఉద్యోగం. ఇంకొక 2 నిమిషాలే, దాంట్లో 2-3 పాయింట్స్ మిస్ అయినాయి దాని గురించి. సో మనం కష్టపడితేనే డబ్బు, ఉద్యోగం, హోదా వస్తాయి అనుకుంటాం, కానీ సృష్టి మనల్ని ఆ వైపు నడిపించింది. ఎలాగైతే నదిని సముద్రం వైపు నడిపిస్తుందో అట్లాగా సృష్టి ధర్మం ప్రకారం నువ్వు నడుచుకోవాలి. నువ్వు ఏది ఎంతవరకు దక్కాలో అంతే దక్కుతుంది. ఇంకా ఇప్పుడు ఈ లాస్ట్కి ఇది రాసి మొత్తం నువ్వు ఫిలాసఫీ అంతా బొంద పెడితివి. లాస్ట్ చూడండి సార్, ఇంకా ఎంతవరకు దక్కాలో అంతవరకు దక్కుతుంది. కాకపోతే ఇప్పుడు మీరు ఏం రియలైజ్ అవ్వాలంటే, మీరు ఎంతవరకు అయితే నన్ను వారు అంటే నేను లేని చర్చలో, నేను నా జర్నీలో ఏదైతే జర్నీ ఉందో అది ఇంపార్టెంట్. జర్నీ నథింగ్ బట్ ప్రాసెసింగ్. ఈ శ్రీకృష్ణుడు చెప్పినట్టు ప్రాసెస్ నువ్వు చేసేది, నువ్వు రిజల్ట్ అవన్నీ నా చేతిలో ఉన్నాయి, నేను ఇస్తా అని చెప్పేసి కృష్ణుడు చెప్పాలా. నువ్వు ఏది ఫాలో అవుతున్నావు? భగవద్గీతను ఫాలో అయితే చర్చ వేరే ఉంటది, ఖురాన్ని ఫాలో అయితే చర్చ ఫాలో అవ్వట్లేదు సార్. మరి కృష్ణుడు ఎందుకు మధ్యన? ఆయన చెప్పింది చెప్తున్నాను మీకు. అరే నాకెందుకు ఇప్పుడు మన మధ్యన ఆయన ఎందుకు? ఆయన వచ్చింది అనుకో, నేను కూడా కృష్ణుడు ఫిలాసఫీ చెప్తాను నీకు. ఓకే, అది నీకు అనుభవం అయిందా లేదా చెప్పు. తద్వారా ఒకవేళ నిజంగా ఇప్పుడు ఉపదేశ సారంలో ఉన్నది ఇదేరా, ఇప్పుడు నువ్వు జస్ట్ కర్మ చెయ్యి, ఫలితం నీకు సంబంధం లేదని చెప్పాడు కదా. అవునవును, నేను కూడా అదే చేస్తున్నాను సార్. నేను కూడా ఎక్కువ
నేను చేసే చేస్తే వ్యాలిడేషన్ ఎందుకు? ఏం లేదు దాంట్లో. మళ్ళా మన ఫండమెంటల్ ప్రిమైసే అది. అర్థమైంది. నేను వేరే రాసా కదా వాటి గురించి. నేను అంటే నువ్వు వేరే రాశాను కదా. కోర్ ఏమిటి అని తెలిసిందనుకో, నేను ఆచరిస్తుంది ఇదే సార్. ఇప్పుడు సరిగ్గా మాట్లాడవచ్చు. ప్రజెన్స్లో బతకాలి. నువ్వు ఏదైతే అనుకుంటావు అనుకొని గోల్ వెళ్ళు. కానీ యాక్చువల్గా మీకు కావాల్సింది ఆ ప్రాసెస్ ఏదైతే నువ్వు జర్నీ చేసావో అది ఇంపార్టెంట్. ప్రాసెస్ ని డిఫైన్ చేయవా? ప్రాసెస్ అంటే దాని ఒక ఎగ్జాంపుల్ నాకు. ఇప్పుడు మనం వాటర్ తాగాలనుకుంటాం, లేచి నడిచి అక్కడ వెళ్ళి బాటిల్ తాగుతాం. ఆ బాటిల్ ఉంటాయో ఉండవు కూడా, బాటిల్లో లేవు వాటర్. యాక్చువల్గా వెళ్ళి వచ్చావు, వెళ్ళి బాటిల్ తీసుకోవడం, తాగడం. బాటిల్ ఏ బాటిల్, ప్లాస్టిక్ లేదంటే కుండ ఉంది అక్కడ. ఇవన్నీ ఏవైతే మీరు అబ్జర్వ్ చేశారో అదే మీ లైఫ్. తాగిన తర్వాత ఏమవుతుంది అది లైఫ్ కాదు. ఇప్పుడు తాగాలనే లైఫ్ అట్లా కదా, తాగాలన్న ఆలోచన లేదనుకో, అదే ఆలోచన మనది అంటున్నా. ఆలోచన మనది కాకపోతే మీరు ఇప్పుడు సరే లైఫ్ అనేది ఏంటి అనేది ఈ జర్నీయే లైఫ్. ప్రాసెస్ అన్నారు కదా, అదే ప్రాసెస్ అంటున్నా. అంటే ఇప్పుడు అక్కడ నీళ్ళు ఉన్నా లేకపోయినా నువ్వేం ఫీల్ కావన్నమాట. ఫీల్ అవ్వద్దు. అక్కడ ఉంటే సంగతి చెప్పు. నేను ఇప్పుడు స్టార్ట్ అవుతా వాటర్ తాగుదామని. నీ సంగతి చెప్పు. అదే సార్ ఇప్పుడు ప్రాసెస్ అన్నారు కదా, ప్రాసెస్ ఇంతవరకు జరిగింది కానీ అక్కడ లేవని నేను పడను. ఎందుకంటే అంతవరకు ఓకే. దేనికైనా అదే అప్లై చేస్తావా? దేనికైనా ఎవ్రీథింగ్. ఫోన్ చేద్దామన్నా, టాయిలెట్ పోదామన్నా, సినిమా చూద్దామన్నా, ఏదన్నా డ్రైవింగ్ చేద్దామన్నా ప్రతిదానికి అదే లింక్. ఇప్పుడు నేను అదే అందుకోసమే కదా ఇప్పుడు నేను మీతో మాట్లాడుతానో కూడా నాకు తెలియదు. అయినా జరిగింది వచ్చిన తర్వాత నేను రిజల్ట్ నేను ఆచరించాను. కృష్ణుని లీల ఇదంతా. నేను అందుకోసం నేను ఫీల్ అవ్వట్లేదు. మీ దగ్గర ఇంత లేట్ అయింది, హాఫ్ అన్ అవర్ అయింది, ఎందుకు ఇట్లా ఈ థింగ్స్ నేను పెట్టుకోలేదు. ఎందుకంటే అది ఇదే రా ప్రాసెస్, ఇదే రా లైఫ్. ఇంతవరకు ఓకే, ఇదే ప్రాసెస్, ఇదే లైఫ్. నేను ఎందుకు వరి అవ్వాలి? అది ఎప్పుడు కలవాలనిపిస్తుందో వాళ్ళు కల్పిస్తాడు. నేను ఎందుకు వరి అవ్వాలి? ఇప్పుడు వాటర్ ఉంటే నేను తాగుతా, లేదంటే లేదు. కానీ నువ్వు లైఫ్ అనేది నీ ప్రాసెస్. ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళావు, అది నీ ప్రాసెస్. అంతే, అదే ఎంజాయ్మెంట్ చేయి. అంటే జస్ట్ ప్రయాణాన్ని ఆస్వాదించి అంటున్నావు అంతేనా? ప్రయాణాన్ని ఆస్వాదించు, అదే సిచ్యువేషన్ చెప్పిందే సార్ ఎగ్జాక్ట్ అంతే. కానీ అదేదో మీరు నాకు అర్థం కాని విషయం ఏంటంటే అది ఆప్యాదించుకోవాల్సింది ప్రతి విషయంలో సార్. అంటే ఇప్పుడు నువ్వు చెప్పినంత బాగుంది కానీ నాకు ఒక విషయం అర్థం కాలేదు. ఒక్కటి చెప్పిన తర్వాత మనం ఎండి చేద్దాం. ఓకే సార్. ఇప్పుడు ఇక్కడ ఉన్న నీవు ఇక్కడ కుండ దగ్గర పోయిన అంటున్నావు. ఓకే, దీన్ని నువ్వు ప్రాసెస్ అంటున్నావు, అవునా? అవును సార్. నేను అంటుంది ఇది ప్రాసెస్ కాదు. అసలు ఆ పదం అక్కడ వాడడానికి వీల్లేదు. ఓకే, అసలు ఆ పదం వాడితే అసలు ఈ ఎగ్జాంపుల్ సెట్ కాదు. ఇక్కడ నువ్వేం వాడాలంటే జస్ట్ జర్నీ అని వాడు. జర్నీ ఈజ్ నాట్ ప్రాసెస్. జర్నీ అంటే ఊరికే పోతున్నావు, ఇగో నేను లేచిపోతున్నాను. ఓకే, జర్నీ అనుకోండి. అంటే ఏం లెస్గా పోతున్నావు. ఏముంది సార్ వాటర్ ఉంది, ఇంక అయినా కాకపోయినా ఫరక్ పడదు అన్నప్పుడు బల సీరియస్నెస్ ఏముండదు. నెక్స్ట్ నాకు వాటర్ చిక్కకపోతే నా దమ ఖరాబ్ అవుతుంది అంటే మీరు ముందే డిసైడ్ అయితే మీరు అది ఎప్పుడు డిసైడ్ అవ్వాలి? అది ఇక్కడ వాటర్ లేనప్పుడు డిసైడ్ అవ్వాలి. అది వేరే, అది అసలు అది కాదు నా పాయింట్. మీరు చెప్పేది మళ్ళీ వాట్ ఈస్ ప్రాసెస్ అది చెప్పు. ఇప్పుడు మీరు ఏదో అనుకుంటున్నారు, ఏదో ఒక వర్క్ చేద్దాం అనుకుంటున్నారు, గట్టిగా నమ్మి చేద్దాం అనుకుంటున్నారు, చేశారు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళేంత వరకు మీ థింకింగ్ ఏమి ఉండాలంటే ఇది తీసుకోవాలి, తాగాలి అనే థింకింగే ఉండాలి. బలంగా ఉండాలి. ఊకే అలా మీరు చెప్పినట్లు అలా లేచిపోవడం కాదు. అన్ని ఆలోచన చేసి అన్ని చేసి వెళ్తారు. ఇక్కడ లేకుంటే అప్పుడు ఏం రియలైజ్ అయినారంటే ఇక్కడ లేదు. అది నాకు ఇది అర్థమైంది. ఇక్కడ ఉంటే ఒకవేళ మన ప్రాసెస్ అర్థమైంది, నాకు అర్థమైంది. నేను అంటున్నది ప్రాసెస్ అనేది కరెక్ట్ కాదంటున్నా, అంతే నేను చెప్పాలనుకున్నది. ప్రాసెస్ అనేది ఆచరణకు సంబంధించింది. ఇప్పుడు జర్నీ అన్నది జర్నీలో ఓన్లీ జస్ట్ ఒక థాట్ ఉంది, ఏదో వెళ్తున్నావు అంతే. నేను ఇటు వెళ్తున్నా, అన్నదానం అవుతుంది, భోజనం కాదు. కాదు, ఇప్పుడు మనం వాటర్ అదే చెప్తున్నా. ఒక్క నిమిషం, మొక్కకి వాటర్ పోస్తున్నాం, అది ప్రాసెస్ కాదా? ఇప్పుడు నువ్వు వాటర్ పోయడం అనే ఒక వర్క్ గురించి మాట్లాడుతున్నావు. వర్క్ కాదు, నేచర్ లో అది ప్రాసెస్ అవ్వాలంటే దానికి వాటర్ కావాలి. కాబట్టి ప్రాసెస్ అంటే ఏం తెలుగులో చెప్పు నాకు కొంచెం. ప్రాసెస్ అంటే ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి వెళ్ళడం. జర్నీ అంటే జస్ట్ జర్నీ. మీరు ఇక్కడ నుంచి ఇక్కడ, ఇది జర్నీ. ప్రాసెస్ అంటే దీంట్లో సంథింగ్ చేంజెస్ అవుతాయి, దాన్ని ప్రాసెస్ అంటారు. జర్నీ అంటే ఆ చేంజెస్ నువ్వు ఏమైనా చేస్తున్నావా అంటున్నా, లేదా ఆటోమేటిక్గా జరుగుతుందా?
అంటే దేని నువ్వు ప్రాసెస్ అంటే నువ్వు ఇంటర్నేషనల్గా ఏమైనా చేస్తూ పోతున్నావా ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి, లేదా ఏదో జరుగుతుంది దాన్ని యాక్సెప్ట్ చేస్తా అయినా ఓకే కాదైనా ఓకే అని అట్లా అంటున్నావు అని అడుగుతున్నాను నేను. మనం ప్రాసెస్ అంటే నువ్వు ఏదన్నా ఇట్లా ఒక ప్రాసెస్ చేసి అంటే నువ్వు ఆచరిస్తూ, ప్రాసెస్ అంటే ఆచరణ. ఇప్పుడు మీరు ప్రాసెస్ చేస్తూ ఉంటారు, మీరు అన్నారు కదా జర్నీకి ప్రాసెస్కి తేడా అండి. ఈ జర్నీలో మీరేంటి జస్ట్ బస్సులో కూర్చొని వెళ్ళిపోతారు అక్కడికి. ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుంది, ఈ ప్రాసెస్లో మీకు ఏవైతే ఈవెంట్స్ జరిగాయో సిచ్యువేషన్స్ అవన్నీ తల్లికి అన్ని కలవచ్చి వెళ్తావు ఇక్కడి వరకు, అది ప్రాసెస్. జర్నీలో అవన్నీ పట్టించుకోవు నువ్వు, అవన్నీ జర్నీస్ సిచ్యువేషన్స్ అవన్నీ పట్టించుకోకుండా వెళ్తావు జర్నీ. అది అవన్నీ మీరు ఏవైతే ఎక్స్పీరియన్స్ అవుతున్నారో, ఇక్కడ ఎవరిని మీట్ అవరో ఏం మాట్లాడారో అవన్నీ జరిగితే ప్రాసెస్ అయ్యి ఇక్కడికి రీచ్ అవుతారు. అక్కడ నీ గోల్ రీచ్ అవుతుంది, మీకు తెలుస్తుంది గోల్ యాక్చువల్గా. నువ్వు నన్ను కలపక అందులో నాకు తెలుస్తుంది. ఓకే అంటే నువ్వు చెప్పింది నేను డిస్ప్యూట్ చేస్తలేను. అంటే అంటే పదము కరెక్ట్ కాదేమో అని అనిపించింది అంతే. ఇప్పుడు చెప్పాను కదా సార్ దాంట్లో అది అర్థమైంది, కరెక్టేనా? అర్థమైంది, కరెక్టే. డెఫినేషన్ వైజ్ ఎవ్రీథింగ్ ఇస్ కరెక్ట్. అది నీ అనుభవం కాదు, నాకెట్ట తెలుస్తుంది, నీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను డెఫినేషన్ ఇచ్చా, మీకు కావాల్సిన ప్రాసెస్. ఒకసారి దాని డిక్షనరీ మీనింగ్ ఒకసారి చూడాలని ఆలోచించి. So a series of actions or operations conducing to an end. ఒకటి a continuous operation or treatment especially in manufacture. ఇప్పుడు నువ్వు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏదైనా ఒక్కటి నీ అనుభవంలో జరిగింది చెప్పు. చెప్పినా కదా సార్, ఏది? పవన్ కళ్యాణ్ మీట్ అవ్వడానికి వెళ్ళినాని. ఓకే, తర్వాత సిచ్యువేషన్స్ అవన్నీ ఇలా ఆటోమేటిక్గా వచ్చారు, వాళ్ళే రూట్ అడిగారు, వాళ్ళే ఫాస్ట్ తీసుకెళ్ళమన్నారు, ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత ఫైనల్గా ఇప్పుడు ఇందులో ప్రాసెస్ లేదు. దీంట్లో పవన్ కళ్యాణ్ కలిసి నువ్వు చెప్పిన అనుభవంలో ఎక్కడ ప్రాసెస్ లేదు. నేను అనుకుంది ఇప్పుడు ప్రాసెస్ లేదు, జర్నీ ఉంది. జర్నీ ఉందంటే ఓకే, నాకు అభ్యంతరం లేదు సార్. ఇప్పుడు ఇక్కడ రీచ్ అయిన తర్వాత గోల్ రీచ్ అయితే అది ప్రాసెస్ అంటారు, గోల్ రీచ్ కాకపోతే అది ప్రాసెస్ అవ్వదు. గోల్ తో సంబంధం లేదు, సంబంధం లేదు ప్రాసెస్ కి. ప్రాసెస్ అంటే యు ఆర్ కన్స్ట్రక్టింగ్ సంథింగ్ ఆల్ ద టైమ్. అంటే నువ్వు భవిష్యత్ ఏదో చేయాలనుకుంటున్న దానికి ఇప్పుడు ఉదాహరణకి ఇల్లు కట్టడం ఒక ప్రాసెస్ అబ్బా. ఇల్లు నేను ఇంటి చుట్టూ రౌండ్ తిరుగుతా, ఇట్స్ నాట్ ప్రాసెస్. ఇప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ కలవడానికి పోతావా, డొనాల్డ్ ట్రంప్ అడగకపోతే అదంతా ప్రాసెస్ కాదు. అది ఊరికే డైరెక్ట్ వెళ్ళలే సార్, మ్యాప్ జర్నీ అని. ఓకే, జర్నీ కాదు, ప్రాసెసా? జర్నీ అయితే నేను బస్సులో ఎక్కి వెళ్తే అది జర్నీ అయితే. ఏదైనా జర్నీనే, జర్నీ కాదు. ఇప్పుడు ఏమిటది? ఇప్పుడు జర్నీ అంటే మీరు చెప్పాను కదా సార్, ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ చేయడం. ప్రాసెస్ అంటే దీంట్లో కొన్ని చేంజెస్ జరుగుతాయి. నీ దగ్గర డబ్బులు లేక పవన్ కళ్యాణ్ ఢిల్లీకి ఇబ్బందులు పడ్డావు అంతే. అదంతా ఇన్ఫర్మేషనే కదా సార్, అదంతా ప్రాసెసే కదా. ఇప్పుడు ప్రాసెస్ అది కాదు బాబు అని చెప్తుంది నీకు. ద డెఫినేషన్ అది ప్రాసెస్ అని నువ్వు అది అనుకుంటే నేనేం చేయలేదు. ప్రాసెస్ నిర్వచనం అది కాదు. ప్రాసెస్ కి దీనికి సంబంధం లేదంటారు కదా. ప్రాసెస్ అంటే ఇప్పుడు ఇల్లు కట్టడం ఒక ప్రాసెస్. నీకు అర్థమైందా? అంటే ప్రాసెస్లో యు ఆర్ డూయింగ్ సంథింగ్ విత్ యువర్ థింకింగ్. అంటే నీ ఆలోచన, నీ అనుభవం అంతా కలిపి నువ్వు ఒక దాన్ని కాన్షియస్గా బిల్డ్ చేస్తూ దాన్ని ప్రాసెస్ అన్నారు. ఎగ్జాంపుల్ వ్యాక్సిన్ తయారు చేయడం ఒక ప్రాసెస్. అది ఇప్పుడు నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం ప్రాసెస్ కాదు. అబ్సల్యూట్లీ నో. నేను ప్రాసెస్ అనుకుంటున్నా సార్. నువ్వు ఇది నేను ల్యాప్టాప్ అనుకుంటున్నా. అనుకోవడం ఏదన్నా అనుకో, నువ్వు నన్ను డొనాల్డ్ ట్రంప్ అనుకో, క్యాబ్ వరకు పడతా. విషయం అనుకోవడం కాదు. ద రైట్ డెఫినేషన్ అది చెప్తున్నావా లేదా అని చెప్తున్నా అంతే. నువ్వు ఏదైతే ఇప్పుడు నేను ఇక్కడి నుంచి చిరంజీవిని కలవడానికి పోతున్నా నేను చెప్తున్నా. ఇప్పుడు నా దగ్గర పైసలు లేవు, ఇట్లా పోతుంటే లిఫ్ట్ అడిగాను. ఆ లిఫ్ట్ అడిగితే నేను అందులో కూర్చున్నా. ఆ తర్వాత అతను మధ్యలో కూడా దింపాడు మేదిపడ్డ దగ్గర. ఆ తర్వాత నైట్ అక్కడే పడుకున్నా. ఆ తర్వాత నేను ఫైనల్ చిరంజీవిని కలిసినా కలవలేదు వాటి. సో ఇదంతా నువ్వు ప్రాసెస్ అంటున్నావు. ఇది నేను జస్ట్ జర్నీ అంటున్నా అంతే. ఒక చిన్న డిజైర్ ఉంది, ఆ డిజైర్ ను ఫుల్ఫిల్ చేసుకోవడానికి పర్స్పెక్టివ్. ఈ పర్స్పెక్టివ్ ఒక మ్యాన్ పర్స్పెక్టివ్ లో చెప్తున్నారు కాబట్టి ఇది మీరు జర్నీ అంటున్నారు. నేను యూనివర్సల్ పర్స్పెక్టివ్ అట్లంటే నేను ఫిలాసఫీ మాట్లాడతలేను. అంతే ఎవ్రీథింగ్ ఈజ్ యూనివర్సల్ అని నువ్వు అట్లా చెప్పినావు అనుకో. ఇది ఎట్లుందంటే మొన్ననే ఒక బ్యూటిఫుల్
అనాలజీ కుంభమేళా గురించి ఎవరో పొలిటీషియన్ ఏదో అంటే కాదు, నీ గురించి కాదు, నేను వేరే అన్నాను. పెళ్లి చేసుకొని దంపతులను ఆశీర్వదించమని వచ్చారంట. వస్తే ఆ ఓల్డ్ మ్యాన్ అంట అందరం సచ్చిదెత్తి ఏదో నాటికి అన్నాడు. నువ్వు అట్లాంటి స్టేట్మెంట్ అన్నప్పుడు ఎప్పుడైతే విశ్వము లేకపోతే ఏదో ఒక అద్భుతమైన శక్తి నా యొక్క జర్నీని నడిపిస్తుందంటే విశ్వానికి ఏం పని లేదా, ఇంకా పని లేదా అనట్లేదు సార్. అట్లాంటి ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ విశ్వమే. విశ్వం ఏదో ప్రాసెస్ చేస్తుంది కాబట్టి మనం పుడుతున్నాం కదా. అట్లా లేదు మా మమ్మీ డాడీ దానికి ప్రూఫ్ లేదు. నువ్వు అది నీ సత్యంతో చెట్లు ఇవన్నీ నడుస్తున్నాయి సార్ విశ్వం నుంచి కదా. నాకు ఆసక్తి లేదు దాని మీద. అవి అదే అది జీసస్ క్రైస్ట్ వల్ల నడుస్తుంది, విశ్వం వల్ల. అన్నిటికీ ఒకటే ప్రాసెస్ నడుస్తుంది నేను చెప్తున్నా. వాటికి ఏం ప్రాసెస్ మనకు కూడా అదే ఫిలాసఫీ అదే ప్రిన్సిపల్స్ నడుస్తాయి. అన్నిటికీ ఒకటే అని చెప్తున్నాను నేను, అంతే. సో ఎండ్ ఆఫ్ డిస్కషన్ అంతే. అంటే ఇంకా అది ఇప్పుడు అది వచ్చిన తర్వాత ఇంకా చెప్పడానికి ఏం లేదు, ఇంకా అంతే. ఇంకా అన్వేషణ ఎందుకు అసలు? కరెక్ట్. ఇప్పుడు అన్వేషిస్తేనే తెలుస్తుంది, అన్వేషణ అవసరం లేదని. లాజికల్ గా మాట్లాడకుండా ఇప్పుడు ఈ రోజుతో అన్వేషణ ఏంటి? అదే ఇప్పుడు ఎవరన్నా ఒకరన్నా నేను మీట్ అవ్వాలి కదా. సరే ఇప్పుడు కలిసాం అనుకుందాం. నిజంగా నీ జీవితంలో తెలుసుకున్నది సంపూర్ణము దానికదని తెలుసుకుంటే ఇంకా థింకింగ్ వదిలే. ఇంకోటి ఇప్పుడు జీవితం ఇంతే అని తెలుసు. యాక్చువల్గా దీని గురించి షార్ట్ మూవీ తీద్దామని అనుకున్నా, నాకు ఐడియా వచ్చింది. విశ్వం సహకరిస్తే చేస్తావు, ఏముంది. అందుకోసమే మీ గురించి మాట్లాడడానికి. కానీ అసలు యాక్చువల్గా ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నాకు కరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఏదైతుందో ఆచరణలో పెడితే వస్తాయి, అది నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలవు అని చెప్పేసి ఒకటి అర్థమైంది. దానివల్ల ఇప్పుడు నేను దాన్ని మానేస్తున్నా. థాట్ అది కరెక్ట్ కాదు అనేది నా విషయం తెలిసింది. ఓకే, అది అయినా బెనిఫిట్ అయ్యేది కదా నాకు. మంచి ఓపెన్ మైండ్ ఉందో మాట్లాడుతున్నా. ఇప్పుడు మీరు మాట్లాడరు, మీరు మాట్లాడితేనే కొన్ని విషయాలు నాకు వస్తాయి. తర్వాత నేను అక్కడి నుంచి ఇక్కడ వచ్చాను, ఒక పర్సన్ ఇలా మాట్లాడాడు, వాటి గురించి కూడా నాకు కొన్ని ఒక పర్సన్ ఇలా మాట్లాడాడు అంటే వాని కాన్షియస్నెస్ ఎలా ఉంది, వాని ఏంది అని దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని వాని మాటలు ఉత్తిగా ఊరికే మాటలను ఎవరు నమ్ముతాడు? నేను ఉన్న పొజిషన్ ఏంటి, వాడు ఉన్న పొజిషన్ లో ఆ మాటలు అంటున్నాడు కాబట్టి మనము నువ్వు లైట్ తీసుకో. వాడు ఎరుకతో వాడు తెలియతనంతో చేయట్లేదు కాబట్టి నువ్వు వదిలేవాడిని పట్టించుకోకు, ఎవరిని పట్టించుకోవాలి. విశ్వమే అంత అనుకుంటే అంత విశ్వానికి అప్పచెప్పి ఇంకా అంతే, నువ్వు నిమిత్త మాత్రం ఉండు. నిమిత్తం మాత్రం. ఇప్పుడు ఒకడు చెప్పాయంట, నాకు బైక్ కొనుక్కోవాలన్న ఆలోచన ఇప్పించింది ఆయనే, ఆ తర్వాత ఏ బైక్ కొనాలో చెప్పింది ఆయనే. ఆయన అంటే దేవుడని కంక్లూజన్ చేస్తున్నా. ఏదో నువ్వు విశ్వమే అనుకో, నీ పేరు విశ్వమే, సంథింగ్ ఎనర్జీ, దానికి మంచి పేరు పెట్టేది ఒకటి. సో అదే, అందుకే దాన్ని అదే అంటున్నా. ఆ తర్వాత ఏ రంగు కొనాలో కూడా అది నాకు చెప్పిందా అదే. తర్వాత ఎన్ని గంటలకు కొనాలో నాకు ఆలోచన ఇచ్చింది అదే. ఆ తర్వాత రోడ్డు మీద పార్క్ చేస్తే ఎత్తుకపోయింది అది. ఎవ్రీథింగ్ అదే. ఒకవేళ అదే అని చెప్పి అదే ఇప్పుడు చెప్పిన కదా, నీకు నచ్చిన దాన్ని అదే. నేను చెప్పేది అది కాదు, నీకు నచ్చిన దాన్ని అదే అనకు. దీంట్లో రాసాం కదా సార్, ఇదంతా బక్వాస్. అది నిజంలో పెట్టుకోది ఆ ఫిలాసఫీ. ఆ డబ్బు గిబ్బు అసలు విశ్వంలో డబ్బు ఎందుకు ఉంటుంది జర చెప్పు. విశ్వ నియమాలకి ప్రాపంచిక నియమాలకి ఏం సంబంధం? మనిషి క్రియేట్ చేసిన డబ్బు, అది మనకు సంబంధం లేదు టాపిక్ అది. నువ్వు మంచి ధనికుల కుటుంబంలో పుడితే ఆ స్టేట్మెంట్ జిందగీలో రాయవు. అది వేరే. నీ దగ్గర ఏది లేదో దాన్ని కాంక్షిస్తున్నావు, అది ఉంది ఎప్పటికీ. మంచి అందం లేకపోతే అందం గురించి కథలు రాస్తాడు. తెలంగాణ అంటారు కదా, ఎవరెవరైతే అందమైన అమ్మాయిల గురించి, కావ్య నాయకుల గురించి కవితలు రాశారో వాళ్ళ భార్యలో నేను చూశాను. వాళ్ళకి అది లేదు కాబట్టి, వాళ్ళు అనుభవించలేదు కాబట్టి అట్లా రాశారంటాడు. సో ఏది జనరల్ గా ఎవరికి ఏది లేదు దాని గురించి ఎక్కువ థింక్ చేస్తారు కదా. సో ఇప్పుడు నీ మాట్లాడే ప్రతి మాట విశ్వనియమమే, తద్వారా నువ్వు నిమిత్త మాత్రమే కాబట్టి రియలైజ్ నేను అవుతున్నా. అంతేగాని అది మాటికి అయ్యేది ఉండదు. రియలైజ్ అంటే అయితే ఒకసారి అవుతారు, లేకపోతే లేదు. మాటికి సావడం ఉంటుంది. అంతే అంతే. మాటికి పుట్టడం, మాటికి చావడం, మాటికి ప్రెగ్నెన్సీ రావడం అట్లా ఉండదు, ఒకటేసారి ఉంటుంది. ఇట్ జస్ట్ హ్యాపెన్స్. అందుకని
చర్చ బాగుంది, కానీ చాలాసేపు మాట్లాడితే ఒక కామన్ గ్రౌండ్ దొరికింది. చెప్పండి సార్. అదే ఆల్రెడీ మనం అక్కడి నుంచే మాట్లాడుతున్నాం. అంటే ఏదైతే ఆలోచనని ఆచరిస్తావో అది మాత్రమే చర్చించాలి తప్ప ఆలోచనలు చర్చిస్తూ పోవద్దన్న చోట యాక్చువల్గా మన ఇద్దరం ఒక తాటి మీదకి వచ్చినాం. ఓకే. ఇంకా మిగతా అంతకుముందు అంతా వేరే. అవును. ఆ తర్వాత సో అట్లా మన ఇద్దరిని ఒక తాటి మీద తెచ్చిన కూడా విశ్వమే నువ్వు అనుకో. అంటే నువ్వు ఒకవేళ నువ్వు విశ్వానికి ఆపాదిస్తే లేదా ఒక ఎనర్జీకి ఆపాదిస్తే ఎవ్రీథింగ్ దాందే అనుకుంటే యు ఆర్ డూయింగ్ రైట్ థింగ్. తద్వారా నువ్వు పక్కకి జరుగుతావు. అంతే. అలా అని అట్లా కాకుండా నీకు నచ్చింది ఏరుకోవడం పెట్టావు అనుకో, నువ్వు విశ్వాన్ని ఏడు పెట్టినట్టు అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పే దాంట్లో అంటే మనది ఏమీ లేదు, ఓన్ కంప్లీట్ విశ్వం అని అంటున్నారు, అదే కదా? అది నువ్వు అంటున్నావు, నేను అంటలేదు. అది మొత్తం కాదు సార్ స్టేట్మెంట్, మీరు సగమే చెప్పారు. అది ఇప్పుడు నువ్వు ఏదైనా ఒకటి చేస్తే మీకు థాట్ వస్తుంది కదా, ఏదో ఒకటి. నాకు కాదు, నాకు ఏదో ఒక థాట్ వస్తుంది అనుకోండి, ఏదైనా చేద్దామని అనిపించడం సృష్టితరం కాదు, అది బాడీ కోరుకుంటుంది కాబట్టి. ఎట్లయితే బాడీ ఫిజికల్ బాడీ కదా సార్. ఇప్పుడు ఫిజికల్ బాడీ ఫిజికల్ గా ఎవ్రీథింగ్ సృష్టి ధర్మం, ఎవ్రీథింగ్ సృష్టి ధర్మమే. అట్లా కాదు. అట్ ఎట్లుంటది? అట్లయితే ఇంకా మనం చేయాల్సిన ఇప్పుడు ఎట్లుంటది? సూర్యకాంతి లాగా పడితే అన్నిటి మీద పడుతుంది, వరద వస్తే అన్నిటి మీద వస్తుంది. సృష్టి ధర్మం ఉంటే అన్ని అందులో సమ్మిళితమయ్యే ఉంటాయి. అంటే సృష్టి ధర్మం మొత్తంలో బాడీ సపరేట్ ఉందంటవా? అంటే ఎంత గ్రేట్ బాడీ అసలు. అంటే సృష్టిని మళ్ళీ అదే చెప్తున్నాను, సృష్టి డైరెక్ట్ బాడీకి కనెక్ట్ లేదంటున్నాను. కరెక్ట్ ఉందో లేదో, దాంట్లో భాగమై ఉందా లేదా? భాగమై ఉంటే ఇప్పుడు డైరెక్ట్ మీరు చెప్పలేదు. డైరెక్టో ఇండైరెక్టో సిమ్ కార్డ్ ఉంది, ఫోన్ లేకపోతే సిమ్ కార్డ్ ఏం చేస్తుంది? ఇప్పుడు సిస్టమ్ ఉంది కదా మనకి, ఏది పొలిటికల్ సిస్టమ్ ఉందో డైరెక్ట్ పిఎం వచ్చి ఎమ్మెల్యేకి ఎంపీస్కి చెప్పాడు కదా డైరెక్ట్గా. అలాగా విషయం కూడా డైరెక్ట్ వచ్చి బాడీకి చెప్పదు. విషయం వీళ్ళు అది మనిషి కాదు. నువ్వు ఇది మనుషులు మాట్లాడుకున్నట్టు చెప్తున్నావు సోదంతా. అనిపించింది అంతే. అనిపించడానికి ఏముంది? నాకు అనిపిస్తుంది నువ్వు అమెరికన్ ప్రెసిడెంట్ అని. అనిపించడానికి ఏముంది? నాకు బోర్డు అనిపిస్తాయి తెలుసా. బాలాజీ ఏదైనా నా డౌట్. అంటే మీరు ఇందాక అదే బైక్ కొన్నారు అని అంటే బైక్ కొనాలంటే సృష్టి ఏమన్నారు అది అర్థం కాలేదు. ఒకవేళ విశ్వానికి లేదా సృష్టి నియమానికి లేకపోతే ఒక ఎనర్జీకి ఆపాదిస్తే అంత దానికి ఆపాదించు, నీకు నచ్చింది ఆపాదించు. అట్లా అయితే ఇంకా మన ఎగ్జిస్టెన్స్ ఏముంటుంది? ఇంకేముండదు కదా. మరి కృష్ణుడు నువ్వు భగవద్గీత తెస్తే మధ్యన భగవద్గీత ఫిలాసఫీ అది ఏం చెప్పాడు? నీకు తోచింది నువ్వు చేయన్నారు కదా, అది ఫలితం ఆశించకు నిమిత్తం మాత్రం అని చెప్పారు కదా. నేను అదే చెప్తున్నా. మరి అదే మనిషి చేయాల్సింది చేయాలి కదా. ఏం చేస్తావో చెయ్యి, సక్సెస్ అయినా అదే, ఫెయిల్ అయినా అదే, నువ్వు గుంతలు పడ్డా అదే, శిఖరం ఎక్కినా అదే. అంతే అంతే. డెస్టినేషన్ అది డిసైడ్ చేస్తుంది, అంతేగాని మనం ప్రాసెస్ చేయాలి అంతే. అది నేను చెప్పేది అంతే. ఇప్పటికి ప్రాసెస్ గురించి మాత్రం నాకు క్లారిటీ. లాస్ట్ క్లాస్ ఎగ్జాంపుల్ తెలుగులో చూడండి సార్, లేదంటే ప్రక్రియ చూడండి. చెప్పండి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ప్రయాణంలో ప్రక్రియ ఉందా? ఉంది కదా. ఇప్పుడు నేను ఇప్పుడు పీచ్ మిఠాయి తయారు చేస్తున్నా, ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. ఇప్పుడు మీరు జర్నీ చేయాలంటే ఇది ముట్టుకోకు ఆగిపోతుంది. జర్నీ చేయాలంటే మీరు ఇప్పుడు వెళ్ళాలి కదా. ఈ జర్నీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, ఏ మీడియం వెళ్ళాలి, అవన్నీ థింక్ చేసి, అవన్నీ మాధ్యమాలు, ప్రాసెస్లు కావు. నేను తీసుకెళ్లేది మాధ్యమమే, మీరు చెప్పినట్టు బస్సు తీసుకెళ్తుంది. కానీ బస్సులో వెళ్ళాలనేది మీరు కదా డిసైడ్ చేసి, అది ప్రాసెసే కదా. మీరు సంథింగ్ ఇన్ఫర్మేషన్ని మీరు చేస్తున్నారు, చేంజ్ చేస్తున్నారు, మీరు ప్రాసెసే కదా అది. మీరు బస్ ఎక్కాలా క్యాబ్ ఎక్కాలా అనేది ప్రాసెస్. కానీ మీరు బస్సా కారా అనేది మీరు మాధ్యమం అంటున్నారు, అది మాధ్యమం. కానీ బస్ ఎక్కాలి క్యాబ్ ఎక్కాలనేది మీరు ప్రాసెస్ చేస్తున్నారు, అది డిసైడ్ చేస్తున్నారు. ఒప్పుకుంటున్నా, అదే నేను అన్నదాన్ని కాదనట్లేదు, నేనేదో ఆలోచిస్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి అటు పోతున్నా రావు, ఈజ్ ఇట్ జర్నీ ఆర్ ప్రాసెస్? నేను కార్ ఎక్కుతున్నా, బస్ ఎక్కుతున్నా, వాట్ ఎవర్, ఈజ్ ఇట్ ప్రాసెస్? Process by definition, you're manufacturing something, a series of steps.
అయితే అయితే నేను చెప్తున్నాను స్టెప్స్. అంటే స్టెప్స్ అంటే అవి కాదు, మెకానికల్. ఇప్పుడు పీస్ మిఠాయి చేయడానికి అందులో ఒక 100 అది థింగ్ కదా, థింగ్ కాబట్టి మీరు ప్రాసెస్ డెఫినేషన్ చెప్తున్నాం, థింగో లేకపోతే సంథింగో. At the end of the process, one end product is being There. created. There is an end product. కరెక్ట్. అంటే ప్రాసెస్ ఉందంటే ఇప్పుడు మైండ్లో ఇప్పుడు ప్రాసెస్ నువ్వు అవుతుంది, ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు మైండ్లో ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి మీరు ఏది చూస్ చేసుకోవాలో మీడియం అని తెలుస్తుంది. మైండ్లో ఏం ప్రాసెస్ కాకపోతే మీరు తద్వారా నీ ప్రాసెస్ అంతా మైండ్ కి సంబంధించింది, జర్నీ ఫిజికల్ గా జరుగుతుంది అట్లా చెప్పు. Tangible output అంతే, అనేది అంతే. లేదు. తద్వారా ఇట్ ఇస్ నాట్ ప్రాసెస్. అంటే థింకింగ్ ప్రాసెస్ అన్నది మైండ్ లో రిజల్ట్. ప్రాసెస్ చేస్తుంది, కానీ మీరు అన్నట్టు అది మాధ్యమం కిందకి వస్తుంది, మైండ్ లో ప్రాసెస్ అవుతుంది. ఓకే, అట్లాంటి కరెక్టే. అంతవరకు ఓకే, కరెక్టే. అంతవరకు అదే నాకు చెప్పడమే రాదు సార్. అదే నేను అదే తెలుసుకుంటాను. నేను ఇక్కడ అవుతుందా అక్కడ అవుతుందా అనేది క్లారిటీ లేదు. మీరు ఆ క్వశ్చన్స్ వల్ల నాకు కొంచెం అవును, ఇదే నాకు కావాల్సింది. నేను అక్కడ ఉందా ఇక్కడ ఉందా అనేది నాకు కన్ఫ్యూజన్ ఉంది. మీరు క్వశ్చన్స్ అడగాలి, నేను చెప్తా ఉంటే నాకు కూడా లేదు అంటే నాకు ఆ ఉద్దేశం లేదు. ప్రాసెస్ అనేది అంటే నువ్వు అటు రకరకాల పదాలు వాడుతుంటే అసలు ప్రాసెస్ కరెక్ట్. ఈ బ్రెయిన్లో నేను బ్రెయిన్ గురించి మాట్లాడుతున్నా, మీరేమో జర్నీ గురించి మాట్లాడుతున్నారు. ఏదేమైనా అంత యూనివర్సల్ ఎనర్జీ, సృష్టి ధర్మం ఇప్పుడు కాబట్టి. మైండ్ లో ప్రాసెస్ ఎనర్జీయే కదా ఏది డిసైడ్ అవ్వాలని. అంటే ఇప్పుడు నీ ఆలోచనకి సృష్టి ధర్మం ఏమైనా సంబంధం ఉంటుందా? సృష్టి ధర్మం క్రియేట్ చేస్తుందా నీ థాట్ ప్రాసెస్? థర్డ్ ప్రాసెస్ అంటే ఇప్పుడు మీరు చుట్టుపక్కల ఏవైతే జరుగుతున్నాయో వాటిని ప్రకారంగా మీరు ఉంటారు కదా జనరల్గా. ఇప్పుడు గుడికి వెళ్ళారు, అక్కడ అందరూ భక్తితో ఉంటారు కాబట్టి అదే భక్తితో మీరు ఉంటారు కదా. నాకు తెలియదు, నీ సంగతి చెప్పు. జనరల్గా నేను అని చెప్పరాదు. ఆడియన్గా ఎలా ఉంటారో నేను నాకు ఎట్లా తోస్తే మీకు ఆత్మ మీద తెలిసిపోతాయి సార్. అంటే నువ్వు ఆన్సర్ చేయకుండా నువ్వు మళ్ళీ ఎట్లో అట్లా కథ సెన్స్, ఇప్పుడు వెళ్ళిపోతుంది. సెన్సెస్ ఉన్నాయి కదా సార్, మనకు 5 సెన్సెస్ ఉన్నాయి కదా. నేను అడుగుతున్నది నీ ఆలోచనలు సృష్టి ధర్మం వల్లనే వస్తున్నాయి. అవును. ప్రతిదీ ఇప్పుడు సృష్టి తెలుసుకుంది కాబట్టి నాకు ఆ బైక్ని చూసేలాగా నన్ను చేసింది కాబట్టి నాకు మోజు కలిగింది ఆ బైక్ మీద. ఆ బైక్ని కొనాలని చెప్పేసి నేను అదే చెప్తున్నా. ఇంక అంత సృష్టి ధర్మమే అనుకున్నప్పుడు చింత ఎందుకు నీకు? అంతే అంతే అంతే. అసలు నీ అన్వేషణ ఎండ్ అయిపోయింది, ఇంకా ఎండ్ ఆఫ్ ది స్టోరీ. అంతే అండి. నువ్వు ఒక మెసేజ్ ఇప్పుడు అంటే నువ్వు స్టార్ట్ చేయాలి ప్రవచనాలు. అసలు ఇప్పుడు నేను ఇంత మాట్లాడితేనే నాకు వర్డ్స్ రావట్లేదు. ప్రవచనాలు స్టార్ట్ చేయాలని మీరు అంటున్నారు. నేను అంటున్నది ఎట్లో అట్లా అంటుంది. ఇప్పుడు ఎక్కువ చెప్పకు వేరే వేరే విషయాలు. ఇప్పుడు మీతో మాట్లాడితేనే నాలో ఇన్ని ఉన్నాయని చెప్పేసి అసలు డాటాని ఎలా ప్రాసెస్ చేసి చెప్తే బయట వాళ్ళు వింటారు అనేది నాకు అర్థమవుతుంది మీతో మాట్లాడుతుంటే. సో ఇట్లాంటివి చాలా జరగాలి నాకు, అప్పుడు ఆ స్టేజ్కి వెళ్తే మీరు చెప్పింది. అరే రామ, అదంతా సృష్టి ధర్మం ప్రకారమే జరుగుతుంది, నీకేం సంబంధం? జరుగుతుంది అదే. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ నేను చేసే ప్రాసెస్ ఇప్పుడు ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ అన్నప్పుడు ఇంకా నువ్వు నిమిత్తం మాత్రుడు. ఇంకా నువ్వు నిమిత్తం మాత్రం ఇప్పుడు యూనివర్స్ లో ఉన్నంత మాత్రం యూనివర్స్ చెప్పినట్టు నడవాలి కదా. మనం యూనివర్స్ తీసుకెళ్తుంది. యూనివర్స్ చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా, ఒక చిన్న. ఇప్పుడు ఇట్లా ఇట్లా వాటర్ ఇట్లా పోతుంది, అది దాంట్లో ఇట్లా ఫ్లవర్ పడ్డది. సృష్టి ధర్మం అంటే ఏంటో తెలుసా? ఆ ఫ్లవర్ ఇట్లా కొట్టుకుపోతుంది. అవును, ఇట్లా ఉంటే ఏ సమస్య లేదు. అట్లా ఇట్లా పోతున్నప్పుడు ఇది కూడా ఆలోచించడం మొదలుపెట్టింది అనుకో, కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. నువ్వు రెండూ చెప్తున్నావు. కొన్నిసార్లు ఏమో నేను ప్రవాహంలో కొట్టుకుపోతున్నా అంటున్నావు, కొన్నిసార్లు ప్రవాహంలో కొట్టుకుపోతున్నా ఐ హావ్ మై ఓన్ థింకింగ్ ప్రాసెస్ అంటున్నావు. అట్లయితుంది అంతే, కొట్టుకుపోతుంది. కొట్టుకుపో అంతే. కరెక్ట్ చెప్పారు.